మీద కురిసి ఈ వేద సంస్కృత ప్రవచన మండపం అనేది మనం ఇక్కడ ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. నేను ఎక్కువ మాట్లాడితే ఎంతో మాట్లాడుతూనే ఉంటాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క వాక్కులు మనం వినాలి. వాళ్ళు చెప్పేటువంటి అంశాలు మనందరం కూడా మననం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వారందరికీ కూడా కూర్చున్నటువంటి పెద్దలందరికీ స్వాగతాన్ని రామభద్ర క్షేత్రంలో తెలియజేస్తూ సరస్వతి ప్రార్థన చేయవలసిందిగా చిన్నారులను ఆహ్వానం చేస్తూ ఉన్నాం. చిన్నారులు చక్కగా సరస్వతి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. రామభద్ర కుటుంబ సభ్యులు, అదేవిధంగా దీపమ్మ, జబ్బు గారు చాలా మంది పిల్లలకు కొంత మా శ్రీనాథనే మహిళ నేర్పించినటువంటి సంస్కృతాన్ని చేయడానికి అవకాశం ఇచ్చారు. అలా ఒక 100 మందితో ప్రారంభమైంది. ఇప్పటికి 300 మంది పిల్లలు అయ్యారు. ప్రస్తుతం సెలవుల ద్వారా ఇప్పుడు ఇక్కడికి ఎవరు రాకపోయారు. వసంత పంచమి రోజు కూడా సామాన్యమైనటువంటి కుటుంబాలకి ఇది ఒక 1000 మంది విద్యార్థులు కావాలని శ్రీనివాస గురు గారు ఒక సంకల్పం. ఎందుకంటే గ్రామాన కష్టం ఈ ధార్మికంగా వెళ్ళడం, అందుకనే పిల్లలకు ఈ సరస్వతి సంబంధంగా తర్వాత కొన్ని సంస్కృత శబ్దాలు, ధాతువులు, సంస్కృతం చెప్పడానికి అవకాశం లభించింది. ఈ సరస్వతి ప్రార్థనతోని ప్రారంభం చేస్తాం. సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం షష్టం వాగీశ్వరీ కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టం బ్రహ్మచారి నవమీ మధ్యమాగ్ని చ దశమీ వదనాని ఏకాదశం శుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని ఈరోజు సెలవుల ద్వారా పిల్లలు రాలేకపోయారు. ఎంతో మందికి విద్యాదానంగా కూడా కావాలని మా శ్రీనివాస్ గురు గారికి చాలా ప్రేమ. ఏ కార్యక్రమం ఉన్నా కూడా మొదటగా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఎంతో మంది చాలా సింపుల్ గా ఉంటారు. మా అదృష్టం అది అదృష్టంగా భావిస్తున్నాము. వారి గురించి చెప్పాలంటే హనుమంతుడి గురించి, రాముడి గురించి ఏం చెప్తాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. రామభద్ర క్షేత్రంలో వేదపారాయణం, హోమాలు ఇవన్నీ ఎంతో ప్రధానము. సంస్కృతం కూడా అంతకన్నా ఎంతో ప్రాధాన్యం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ స్థితప్రజ్ఞానంద స్వామి వారిని మొట్టమొదట అనుగ్రహ భాషణం చేసి
రామభద్ర క్షేత్ర కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుతున్నాను. सुन्धन्तु विश्वे अमृतस्य पुत्रा आयेधामानि दिव्यानि तस्सुः वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिवृत्यमेति तमेव विदित्वा अमृतत्वमेति नान्यपन्था अयनाय विद्यते। ॐ शान्ति शान्ति शान्ति। అద్భుతం, మహదద్భుతం. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మం మనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన ఆత్మస్వరూపంగా పారమార్థిక తత్వంగా ఉన్నప్పటికీ వ్యవహారంలో ఆ తత్వాన్ని మనం జీర్ణించుకొని మనం ఎలా జీవించాలి అని చెప్పేందుకే ఆ పరమాత్మ పరంధామము అయినటువంటి ఆ మూల విరాట్ విశ్వరూప స్వరూపంగా ఒక ఆకారాన్ని అంటే ఒక మాయా మానుష వేషం ధరించి ఈ భరతవర్షం మీద నడియాడి మనందరికీ ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకునేది వినేది కాదు, అది నడిచి చూపెట్టాలి. అందుకే ధర్మాన్ని ఎవరు ఆదేశించలేరు, ఉపదేశిస్తారు, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తారు. ఆ ధర్మములో నడవాల్సింది మీరే. ఎలా నడవాలి అన్నదే శ్రీరామచంద్రుని యొక్క జీవితం. అందుకే మన సనాతన ధర్మములో ఎప్పటికప్పుడు సృష్టి క్రమములో ఎటువంటి తప్పిదాలు జరిగినప్పటికీ దాన్ని సెపరేట్ చేయడానికి ఆ ఈశ్వరుని అవతారమే ముఖ్యమైనటువంటి అవతారాలలో శ్రీరామ అవతారం ఒకటి. అలాంటి శ్రీరామ అని పేరు తలిచిన వెంటనే సకల మలినాలు మాలిన్యాలు కల్మషాలు పాపాలు పోతాయని మనం విన్నాం. ఎందుకంటే రత్నాకర అనే అత్యంత భయంకరమైనటువంటి దారి దోపిడీ దొంగ రామనామాన్ని పట్టుకొని బ్రహ్మర్షి మహర్షిగా మారారంటే ఆ రామ అనేది ఎంత గొప్పదో మీ అందరికీ తెలియాలి, తెలుసు కూడా. అలాంటి రామభద్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించి మనందరికీ కూడా ఒక భద్రాచలము అయోధ్యలాగా తలపించే విధంగా ఇక్కడ రామభద్ర క్షేత్రాన్ని నిర్మించినటువంటి ఈ సంతోష్ శర్మ వారి యొక్క సోదరులకి వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ లబ్ధానంద స్వామి వారి యొక్క ఆశీర్వాదం చాలా బలంగా ఉంది. అందువలనే ఇంతమంది కుటుంబీకులందరూ కూడా ఇక్కడ కలిసి కన్నులు విందుగా ఈ రామభద్ర క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఈవేళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి మన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి రామాయణానికి హృదయ స్థానంగా ఉన్నటువంటి ఆ సుందరకాండ గానం చేసి కారణ జన్ములుగా సుందరదాస్ ఎంఎస్ రామారావు గారంటే చిన్న పిల్లల నుండి కొన్ని జనరేషన్ల వరకు వారి పేరు తెలియని వారు ఎవరు లేరు. వారికి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాంటి ఎంఎస్ రామారావు గారి యొక్క ఆ వారసత్వాన్ని అందుకోసం ఎవరికి వస్తుందని తెలియదు. ఎంఎస్ రామారావు గారి మనవడైనటువంటి శ్రీనివాస స్వామి గారు ఆ వారసత్వాన్ని అందుకున్నారు. ఎలాగైతే స్వర్గము నుండి గంగ ప్రవహించేటప్పుడు మీరు నేనెళ్ళి కాస్తే గంగ కాయలేం.
ఏ విధంగా అయితే పరమశివుడు ఆ గంగని ధరించగలడు, అదేవిధంగా ఎంఎస్ రామారావు గారి గానాన్ని, ఆ గానామృతమైన రామాయణాన్ని ఎవరు పాడగలరు? అది రాముడి యొక్క కృపా కటాక్షం ఉండాలి, అది వారి తాతగారి యొక్క అనుగ్రహ బలం కూడా ఉండాలి. ఎందుకంటే ఇదేదో ఒకరోజు సినిమా కాదు, ఒకరోజు డ్రామా కాదు, ఏదో మేనేజ్ చేసుకెళ్ళిపోవడానికి ఒక్కరోజుకి. అంతటి గొప్ప భారాన్ని తన భుజములపై పెట్టుకొని అహర్నిశలు, అంటే మన శ్రీనివాస స్వామి గారి గురించి ఒక్కసారి మీరు వారి జీవితంలో తొంగి చూస్తే మనకు ఆశ్చర్యం. వారు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, ఎప్పుడు కార్యంలో ఉంటున్నారు నాకే తెలియడం లేదు. నేను ప్రాతకాలంలో భగవద్గీత చెప్తాను, కానీ నాకు మధ్య మధ్యలో రెస్ట్ అవసరం. కానీ 24 గంటల్లో కూడా రామనామాన్ని తన జీవితంలో అన్వయించుకొని నరాలలా జీర్ణించుకున్నటువంటి మనం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గురించి వింటాం. ఏంటో వినడము, ఆయన ఎంట్రుక ఇలా తీసినప్పుడు కూడా రామ రామ అని వినిపిస్తుందని. కానీ కలియుగములో అంతటి భక్తులు ఉన్నారా అని సందేహం కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ మన శ్రీనివాస స్వామి గారిని చూసినప్పుడు మీకు ఆ సందేహం ఉండకూడదు. అత్ర సంశయం నాస్త్యేవా. అందువలన వారి గురించి పక్కన కూర్చోబెట్టి చెప్పడం ఇది నాది వేరే కార్యక్రమాల కాదు. ఇది సత్యం సత్యం పునఃసత్యం ఉదృచ్య పదం ఉచ్యతే భుజం ఉచ్యతే బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఎలాగైతే ఉందో మన శ్రీనివాస స్వామి గారు అత్యద్భుతమైనటువంటి, మనం ఎంతో మంది ఉపాసకులు చూస్తుంటాం. నిజంగా వారు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం విఫలం కాదు, కాకూడదు కూడా. ఇప్పటి వరకు వారు సంకల్పం చేసిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగాయి. వారిని కూడా నాకు మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి రఘునందన్ రావు గారు ఉన్నారు ఇక్కడ. వారు ఎలాంటి వాళ్ళంటే బయటికి కనిపించరు, కానీ అన్ని కార్యక్రమాల వెనక వారు ఉంటారు. దాన్నే మరి భగవద్గీతలు ఎలా చెప్పారంటే, మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మనం ఇక్కడ చూస్తున్న మాలలు మనం పుష్పంలోనే చూస్తాం, వెనక ఉన్నటువంటి దారాన్ని మనం చూడలేం. కానీ మీ అందరికీ ఒకటి తెలియాలి, ఆ దారం లేకుంటే పుష్పంలో అక్కడ నిలబడవు. అదేవిధంగా ఆ రఘునందన్ రావు గారు, వారి యొక్క ధర్మపత్ని విజయశ్రీ అమ్మగారు, వారు ఎప్పుడూ ఫ్రంట్ రోల్ కనిపించరు, కానీ వారు ఎన్నో కార్యక్రమాలకు వెనకుండి నడిపిస్తున్నారు. వారిని ఎందుకు నేను చెప్తున్నానంటే, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి కార్యక్రమాలు వెనకుండి మీరు నడిపిస్తే ఈరోజు మనం ఎక్కడో భద్రాచలం అయోధ్య అని చెప్పక్కర్లేదు, ప్రతి ఊరు కూడా ఒక భద్రాచలంగా మారుతుంది. ప్రతి ఊర్లో కూడా ఒక రామాలయం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ కోదండ రాముని గురించి ఆవిష్కరించాలంటే శ్రీనివాస బాగా చెప్తారు, నేను వారిలాగా చెప్పలేను, కానీ ఆత్మారామ గురించి చెప్పాలంటే నేను బాగా చెప్తా. అందువలన ఆత్మారామ ఆనందరమణ అనే విధానములో భగవద్గీత ఉంటే దాని నిజ జీవితంలో ఎలా నడిచి చూపెట్టాలో ఆ రామాయణం అనేది వారు చెప్తారు. అంటే ఇదే మనకు కావాల్సింది ఏంటి? రామాయణము మనం ఎలా జీవించాలి, ధర్మాన్ని అనుష్ఠానం గురించి రామాయణం చెప్తే మన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అని చెప్పేదే భగవద్గీత. అందువలన మన దేశానికైనా మన రాష్ట్రానికైనా మన యొక్క జిల్లా మండలం మన ఇంటికైనా ఎలా నడిపించాలి, రక్షించాలి అనే ఒక పాలన గురించి తెలియాలంటే శ్రీరామచంద్రుడి యొక్క జీవితం మనం తెలుసుకోవాలి. మానవ జీవితం యొక్క లక్ష్యము, గమ్యం గురించి తెలియాలంటే కృష్ణ పరమాత్మ యొక్క బోధ మనకు అర్థం కావాలి. అందుకే వాట్ రామ డిడ్, వాట్ కృష్ణ సెడ్ యూ షుడ్ ఫాలో అంటారు. అంటే రాముడు ఏ విధంగా నడిచారు అలా మీరు నడవాలి, కృష్ణ ఏ విధంగా చెప్పారు అలా మీరు చెయ్యాలి. మనం ఉల్టా చేయకూడదు. ఉల్టా అంటే విపరీతం. అంటే నేను కృష్ణులాగా ఉంటాను, ఉండండి. ఆయన గోవర్ధనగిరి మన చిలికిన వేలుతో ఎత్తారు,
మీరు ఒక చిన్న డంబెల్ కూడా ఎత్తలేరు, మీ చెయ్యి పట్టేస్తుంది. కాబట్టి ఈ ఉల్టా పద్ధతి మనం చేయకూడదు. కాబట్టి రాముని నిజ జీవితంలో ఆ అద్భుతం, రామాయణంలో ప్రతి పాత్ర, ఒక్క పాత్ర తీసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఏమి చెప్పగలమండి? ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క పేరు. వాల్మీకి మహర్షి బ్రహ్మర్షి, ఆయన దివ్య దృష్టితో, జ్ఞాన దృష్టితో దర్శించి ఇలాంటి ఆదర్శమూర్తి అసలు సృష్టిలో ఉంటారా అని సందేహం కలిగినప్పుడు శ్రీరాముడు ఉన్నారు అనే విధంతో ఆయన రామాయణాన్ని రాశారు. రామాయణం అంటే ఇది శ్రీరాముని యొక్క చరిత్ర కాదు, ప్రతి మానవుని యొక్క చరిత్రే రామాయణం. అయినమంటే ప్రస్థానం, అయినమంటే మన గమ్యస్థానం, అయినమంటే మన జీవన మార్గం. రాముని యొక్క మార్గమే మన మార్గం. ప్రతి ఇంటిలో ఒక రామాయణం. అందువలన రామాయణం లేకుంటే అసలు ధర్మం అనేది మనకి తెలియదు. పుస్తకాల్లో చదివినంత మాత్రం ధర్మం ఎవరికి తెలియదండి. రాముని యొక్క జీవితం, అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి రూపం లేదు, ధర్మానికి ఎటువంటి ఆకారము పేరు లేదు, కానీ దానికి ఒక విగ్రహ రూపంగా పోస్తే అదే శ్రీరామచంద్రుడు. అందువలన ఆ శ్రీరాముని యొక్క లీలలు మనకు అర్థం కావు. ఒక్కొక్కసారి మీరు అంటారు, శ్రీరాముడే ఈశ్వరుని అవతారం అయితే మరి ఆయన ఎందుకో సీతాదేవి అపహరణం జరిగినప్పుడు ఏడ్చారు కదా. మరి అదే మనకు తెలియని విషయం. శ్రీరామచంద్రుడు తన స్వరూపం తెలియక కాదు, ఆయన వచ్చిన అవతారం ఏమిటి అని మనందరికీ తెలియాలి. ఎప్పుడైతే ఆసురిక సంపత్తి పేట్రేగిపోయిందో దాన్ని అనగదొక్కాలని ఆ యొక్క పరమాత్మ యొక్క ప్రణాళికలో భాగంగా నరుని యొక్క రూపంలో కావాలి అవతారం. అందువలన శ్రీరామచంద్రుడు ఆ యొక్క మానవుడుగా ఉంటూ కూడా ఎలా మాధవుడుగా మారాలి అని చెప్పి చూపెట్టారు. కృష్ణ పరమాత్మ ఏంటి? ఆయన వచ్చిందే పూర్తిగా ఈశ్వరునిగా అన్ని తెలిసే పుట్టారు. అందుకే యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. ఆ యోగీశ్వరుడు వచ్చినప్పుడే మాయను తన ఆధీనంలో పెట్టుకొని వచ్చారు. కాబట్టి కృష్ణ పరమాత్మ మించినటువంటి గురువు ఉండరు, రాముణ్ణి మించినటువంటి రాజు ఉండరు అని చెప్తారనమాట. కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా ఇప్పటికైతే, ఒకప్పుడైతే రామాలయం మాత్రమే ఉండే, ఇప్పుడు అనేక గుడులు గోపురాలు వచ్చాయి, ఏమి తప్పు కాదు. కానీ రామాయణం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అందుకే స్వామీజీ గారు ఒక కొత్త ప్రోగ్రామాన్ని ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నారు. ఏంటది? రామనామం గ్రామ గ్రామం. ఏంట కార్యక్రమం? రామనామం గ్రామ గ్రామం. ఈ కార్యక్రమము ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వారు ఆలోచన చూడండి, రామ నామం గ్రామ గ్రామం. అందువలన భారతదేశంలో కని విని ఎరుగని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఒక అద్భుతమైనటువంటి రథయాత్రగా మారాలని మీ అందరికి కూడాను నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అదే విధంగా మనకి తత్వం తెలియాలి. భగవద్గీత ఎందుకు వచ్చింది? మీరు ఎన్ని పరిష్కార మార్గాలకు అనుకున్నప్పటికీ అవన్నీ తాత్కాలిక కారణాలే, తాత్కాలిక పరిష్కారమే. శాశ్వత పరిష్కారం ఏమిటి? మీ ఆత్మతత్వము, అది గీతా జ్ఞానము. గీత అనే టార్చ్ లైట్. అందుకే స్వామివారికి నేను ఇంకోటి యాడ్ చేశాను. ఏంటి? గడప గడపకి గీతా జ్ఞానం. రామనామం గ్రామ గ్రామం, గడప గడపకి గీతా జ్ఞానం. ఈ రెండు వాక్యములతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు స్వామీజీ. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఇది మొత్తం భారతదేశం అంతా కూడాను విస్తరించి వ్యాపించే విధంగా మన అందరం కూడా పాల్గొనాలి. ఇంకా ముఖ్య విషయం, మన యొక్క భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయం అనేది మన పక్కన పెట్టి మనం కేవలము విదేశీ సంప్రదాయాన్ని, విదేశీ సంస్కృతికి మనము ఏదో గొప్పగా భూతత్వంలో చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నదంతా ఆర్టిఫిషియల్.
ఫ్లవర్స్ పెడతారు మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ దానివల్ల మనకేమి నిజమైనటువంటి సంతోషము ఆనందం కలగదు, అవి ఆర్టిఫిషియల్. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ వైపు మనం వెళ్ళి మన యొక్క సహజ సిద్ధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని మనము విడిచిపెట్టాము. కాబట్టి మళ్ళీ గో బ్యాక్ టు రామాయణం, గో బ్యాక్ టు భగవద్గీత. అందుకే మన ఎంఎస్ రామారావు గురుకుల గ్రూప్ ద్వారా భగవద్గీత మనము ఉదయాన్నే ప్రాతకాలం చెప్తున్నాం, 1 గంట కాలం పాటు. అది కూడా వినాయక చతుర్థి రోజు ప్రారంభించాం. 1 గంట కాలం పాటు అంటే 5:45 నుండి 7 గంటల వరకు భగవద్గీత జరుగుతున్నది. వారు సుందరాకాండ రామాయణము, ఇక్కడ భగవద్గీత, ఈ 2 కలిస్తే భారతదేశంలో ఎదుర్కొనగలిగే శక్తి ఇంకెక్కడా లేదు. అందుకే ఈరోజు భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా రావాలంటే అది ఖచ్చితంగా రామాయణము భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లో చదవాలి, చదివించాలి, మీరు దాన్ని ప్రచారం కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి గొప్ప అవకాశం మరొకసారి రాదు మనకి. మానవ జన్మ అత్యంత దుర్లభం. దుర్లభం త్రయమే వైతతో దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అందువలన మానవ జన్మ అనేది దుర్లభము. తర్వాత నా ఆత్మస్వరూప తత్వం తెలుసుకోవాలనేది ఎంతో దుర్లభము. అదేవిధంగా ఇలాంటి మన మహాపురుషులు మహాత్ముల యొక్క ఆశీర్వాదం కలగడం కూడా దుర్లభము. కాబట్టి ఈ గొప్ప అద్భుతమైనటువంటి పర్వదినం ఈరోజు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి మన యొక్క గాయకులు ఉన్నారు, అద్భుతమైనటువంటి గాయకులు, దర్శనం సోదరులు, అదేవిధంగా సంతోష్ శర్మ వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాస్ స్వామికి, మా యొక్క బ్రహ్మచారి సాయిరాముకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ హరి ఓం తత్సత్ సర్వం అందించాలని. కాలోహి దురతిక్రమ కాబట్టి సమయం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారిని ముందుకు రావాల్సిందిగా వారికి సభ స్వాగతం పలుకుతున్నది. ఇప్పుడు అష్టావధాని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల విశ్రాంత ప్రధానాచార్యులు, అనేక సాహితీ రూపకాలలో శ్రీకృష్ణదేవరాయలుగా, తిమ్మరసుగా, అష్టదిగ్గజ కవులుగా అనేకమైనటువంటి పద్యకావ్యాలు, గ్రంథాలు, పైకి రండి కాసుల చంద్రశేఖర శర్మ గారికి సభ స్వాగతం పలుకుతున్నది. బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు వారి యొక్క సందేశాన్ని అందజేస్తారు. తర్వాత బ్రహ్మచారి సాయిరామ్ గారు వారు క్లుప్త సుందరంగా సందేశాన్ని అందజేస్తారు. ఆ తర్వాత ఎంవిఆర్ శర్మ గారు, దర్శనం శర్మ గారు వారు మాట్లాడతారు. ఎంత క్లుప్తంగా మాట్లాడితే మనం శ్రీనివాస్ గారి యొక్క మాటలు అందరం కూడా వినాలి. కాబట్టి ఎంఎస్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా ఆ గానంతో పాటు అక్కడ సామాజిక సేవతో పాటు మేము అక్కడికి వెళ్ళాం, మొయినాబాద్లో వారి ఆశ్రమానికి. అక్కడ ఒక శిల మీద ఆంజనేయ స్వామి ప్రకృతి సిద్ధంగా స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి స్వయంభూ ఆంజనేయ స్వామి వారి ఆశ్రమంలో ఏర్పడ్డ సందర్భంలో చిన్నజీయర్ స్వామి వారిని వారు ఆహ్వానించినప్పుడు నేను అక్కడ మాట్లాడా. అప్పుడే భారత ప్రభుత్వం చిన్నజీయర్ స్వామి వారికి పద్మ అవార్డు అనౌన్స్ అయినటువంటి మొట్టమొదటి సభ అది. అక్కడ మాట్లాడాము ఆ రోజు. ఆ శిల మీద ఆంజనేయ స్వామి చాలా సుందరంగా ఆయన స్వయంభూగా ఏర్పడ్డాడు. అంటే మనం మాట్లాడేటువంటి మాట, చేసేటువంటి పని చాలా గొప్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. మా ఇక్కడ లోకల్ లీడరు మా చంద్రశేఖర్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాన్ని, స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. బ్రహ్మశ్రీ మర్మాల దత్తాత్రేయ శర్మ గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. శారదాంభోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి క్రియాత్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్
తత్తుల్యం రామనామవరాననే. పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో మనం కూర్చొని ఉండగలగడమే ఒక గొప్ప భాగ్య విశేషం. రాముడు భద్రుడై ఉన్నాడు. ఇక్కడ సమస్త సన్మంగళాలను ప్రసాదించడానికి రామభద్రస్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడై సర్వదా రక్షిస్తూ ఉన్నాడు. ఇది గోధూళితో పులకితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ భవనం ఇదొక గోధామం. ఈ గోధామం ఇవాళ అద్భుతమైనటువంటి ఈ వేద శాస్త్ర ఉపనయన ప్రాంగణంగా రామభద్రస్వామి సన్నిధానంలో శ్రీరామ సన్నిధానంగా ఇది రూపొందింది. ఈ రూపొందడానికి వెనుక మన సంతోష్ కుమార్ శర్మ వారి సోదరులు, వారికి పరిపూర్ణంగా వాళ్ళ అమ్మా నాన్నల ఆశీస్సులే కారణం. నేను ముందుగా రాముడి గురించి ఒక క్షేత్రం నిర్మించాలంటే రాముడు అనుసరించిన మార్గంలో నడిస్తే తప్ప సాధ్యం కాదు. అలా రాముడు ఎట్లయితే పితృవాక్య పరిపాలకుడో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంతోష్ కుమార్ శర్మ సోదరులు కూడా పితృవాక్య పరిపాలకులై వారు ఈ రామభద్ర క్షేత్రాన్ని నిర్మించినారు. వారికి ముందుగా అనేక అభినందనలు. వారి తోడుగా మన సంస్కృత సోదరులు కూడా ఉండి ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అలా నలుగురు, వారికి తోడుగా మేము దర్శనం సోదరులం కూడా మేము వెంట నడుస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణంలో ఎంతో మంది మహనీయులు సంచరించినటువంటి ప్రదేశం ఇది. ఇందాకే చెప్పినట్టుగా భారతీ తీర్థ మహాస్వామి వారి జగద్గురువుల కరకమలముల చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆ యంత్రం. ఆ తర్వాత కంచి కామకోడి పీఠాధీశ్వరులు యాగశాలను ప్రారంభం చేశారు. ఆ తర్వాత మాధవానంద సరస్వతి స్వామివారి ప్రాంగణానికి విచ్చేశారు. బ్రహ్మానంద తీర్థగా ఉన్నటువంటి మాణిక్య సోమయాజుల వారు ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరా ఇద్దరా, కాశీ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే మహాత్ములందరికీ కూడా ఈ రామభద్రుడే తను విడిదిగా ఉంటాడు. ఇటువంటి ఈ ప్రదేశంలో సంగీత, సాహిత్య, సాంస్కృతిక సకల కళలకు ఇది నిలయం. మీ ఇందాకే మా సోదరుడు చెప్పినట్టుగా ఇక్కడ అవధాన కళ వెల్లివిరిసింది. ఇక్కడి నుంచి అవధానులు తయారయ్యారు. నేను అది సావకాశంగా మరొకసారి తెలియజేస్తాను. అలాంటి అవధానాలకు ఒక సప్తాహ దీక్షను మేము ఇక్కడ నిర్వహించడానికి కారణమైంది. అలాగే లబ్ధానంద స్వామి వారి అనుగ్రహం వల్ల, నిజంగా లబ్ధానందం అంటే అది లభించిన ఆనందమే. ఆ లబ్ధానంద స్వాముల వారి ఆ పూర్వీకులు వారి ఆ పూర్వాశ్రమ బంధువులు వారంతా పూనుకొని ఇంత భవ్యమైన ఈ ఆవాసాన్ని ఏర్పాటు చేయడం చాలా చాలా విశేషం. అందున చిన్నప్పటి నుంచి రేడియో ఆన్ చేయగానే సుందరదాసు గారి ఆ గాత్ర మాధుర్యంతో ఆ సుందరాకాండ ఆ గానంతో తెల్లారేది అందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా. అటువంటి సుందరదాసు గారి వారి మనవలు మళ్ళా అదే సుందర రూపంతో ఇక్కడికి విచ్చేసి ఈ భవనాన్ని ప్రారంభించడం, వారి వెంట స్థిత ప్రజ్ఞానంద స్వామి వారు, సాయిరామ్ గారు వారు త్వరలో వారు సన్యాస దీక్ష తీసుకోబోతున్నారు. అలాగే సంస్కృత సోదరులు, ఇంకా వేద విద్వాంమణులు మా చంద్రశేఖరన్న, ఇట్లాంటి పెద్దలంతా ఇక్కడికి విచ్చేసి ఉండడం, ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం నిజంగా సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నంత గొప్పగా ఉంది. హృదయం పులకించిపోతుంది. ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంతోష్ కుమార్ శర్మ దంపతులకు, వారి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. దత్తాత్రేయ శర్మ గారు క్లుప్త సుందరంగా అన్ని విషయాలను కవర్ చేస్తూ చెప్పారు. వారికి రామభద్ర క్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అతి త్వరలో సన్యాస దీక్షను తీసుకోబోతున్నటువంటి బ్రహ్మచారి సాయిరామ్ గారిని వారి యొక్క సందేశాన్ని క్లుప్త సుందరంగా అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. ఈ సభా ప్రాంగణము ఈరోజు చాలా అద్భుతంగా ఉంది.
ఇది ఎలా ఉంది అంటే ప్రయాగ్రాజ్లో ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. సో అటువంటి కుంభమేళాని ఇక్కడ తలపించినటువంటి మన శ్రీనివాస్ స్వామి గారు రావచ్చు, అలాగే మన స్వామి స్థిత ప్రజ్ఞానంద గారు, ఇంకా ఎంతోమంది పండితులు ఇక్కడ ఉన్నారు. సో ఇవాళ ఇది ఇక్కడ శ్రీ రామభద్ర క్షేత్రము, మన దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్లు ఎంతో మంది మహాత్ములు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అన్నారు. సో నాకు ఇవాళ ఏమనిపిస్తుంది అంటే సన్యాసం తీసుకునే ముందు ఆ రాముడి ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. సో కాబట్టి మన జీవితాల్లో రాముడు ఉన్నాడా లేడా? మనం ఎప్పుడూ మన జీవితాన్ని లౌకికంగా గడుపుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో రాముడు ఉన్నాడా కాముడు ఉన్నాడా చూసుకోవాలి. కాముడు ఉంటే ప్రపంచము, ప్రపంచ వాసనలు ఇవే ఉంటాయి. అదే రాముడు ఉన్నాడు అనుకోండి, మన హృదయంలో ఆత్మారాముడు కనపడతాడు. రామ అంటే ఎలా వచ్చిందండి? రామ అనే నామం ఎలా వచ్చింది? నారాయణుడు శివుడు కలిస్తే రాముడయ్యాడు. నారాయణలోని రా తీసేయండి, ఏముంటుంది? పదానికి అర్థమే ఉండదు. నమశివాయలోని మా తీసేయండి, పదానికి అర్థం ఉండదు. నశివాయ అవుతుంది, నాయన అవుతుంది. నారాయణలో రా తీస్తే అలాంటి రెండు పదాలు కలిగికే రామ. ఆ రాముడు ఉన్నటువంటి ఈ దివ్యమైన ఈ క్షేత్రము, అలాగే ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు, గోశాల ఇదంతా జరగడం కూడా చాలా ఆనందదాయకము. ఉదయం రఘునందన్ రావు గారు ఫోన్ చేశారు, ఇక్కడ 4 మాటలు మాట్లాడాలి అన్నారు. ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడగలుగుతానండి? ఇక్కడ కజ్యోత కిం ప్రకాశయేత్ సహస్ర కిరణ వ్యాప్తే. మన శ్రీనివాస్ గారు ఎలాంటి వారు అంటే, అలాగే స్థిత ప్రజ్ఞానంద గారు, ఎంతోమంది పండితులు, వీళ్ళంతా కూడా సూర్యప్రకాశాన్ని ఆ సూర్యుడు ఏ విధంగా అయితే ఇస్తారో అలా వీళ్ళంతా జ్ఞానస్వరూపులై ఉన్నారు. నా వంటి వాడు ఎలాంటి వారు అంటే కద్యోత. కద్యోత అంటే మినుగుడు పురుగు. మినుగుడు పురుగు ఏమైనా ప్రకాశింపగలుగుతుందా అండి? సో వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా సూర్యప్రకాశం వంటి వారు అయితే, నేను మినుగుడు పురుగు వంటి వాడిని. కాబట్టి నేను చెప్పాల్సిన సందేశం ఏమీ లేదు. సో ఈరోజు చాలా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగటం చాలా ఆనందదాయకము. మన జీవితాల్లో ఆ రాముడు ఉండేలాగా మీరందరూ చూసుకోండి. ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాన భాస్కర్లని, వారి వినయాన్ని మినుగురు పురుగు అని చెప్పారు. నేను ఒక మాట చెబుతాను. మనం అంటే గ్రామీణ వాతావరణాలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఆ చెరువు కట్టల మీద కానివ్వండి, గ్రామంలో మార్గమధ్యంలో వెడుతుంటే మినుగురు పురుగులే కనబడతాయి. అంత చీకటిలో ఏమిటంటే ప్రకాశం అంటే కనబడితే ఆకాశం, నక్షత్రాలు కనబడాలి, లేదా మినుగురు పురుగులే కనబడాలి. అవి కూడా ఏం సామాన్యం కాదు, అవి కూడా దారి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వారి యొక్క వినయాన్ని అంత అద్భుతంగా సాయిరామ్ గారు ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నారు, మరి సన్యాసాశ్రమాన్ని తీసుకోబోతున్నటువంటి సందర్భంగా వారు చక్కని సందేశాన్ని మన రామభద్ర క్షేత్రంలో అందజేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేమందరం ప్రశాంతంగా మాట్లాడాం. ఒక్కసారి సింహగర్జన లాగా మాట్లాడాలంటే దర్శనం ఎంవీఆర్ శర్మ గారే మాట్లాడాలి. నిద్రపోతున్న వాడు కూడా లేవాల్సిందే దర్శనం శర్మ గారు మాట్లాడితే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం. ఎందుకంటే మేము అమెరికాలో కూడా చూస్తుంటాం, ఒక అంశం మీద ఆయన మాట్లాడుతుంటే అసలు అప్పటికప్పుడు మొత్తం నరాలు మొత్తం తెగిపోతాయా, ప్రపంచం మొత్తం తలకిందులవుతుందా అన్నట్టు అంత ఆవేశం. అంటే ధర్మానికి ఎవరైనా అపచారం చేసినా, పీఠాధిపతులకు, మన సనాతన వేద ధర్మానికి ఎవడన్నా అపకారం చేస్తే మొట్టమొదట నేనున్నా అని ఆయన ఫస్ట్ కంకణం కట్టుకొని ఆ యుద్ధంలో పోరాడడానికి ముందు ఉంటారు మా ఎంవీఆర్ శర్మ గారు. వీళ్ళిద్దరు బ్రదర్స్, దర్శనం బ్రదర్సు, చాలా గొప్ప బ్రదర్స్. మేమిద్దరం సంస్కృతం బ్రదర్సు, వాళ్ళు దర్శనం బ్రదర్సు.
కాబట్టి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ. మా సంతోష్ ప్రసాద్ వాళ్ళు కూడా బ్రదర్స్ ఉన్నారు, 6 ఉన్నారు ఇక్కడ బ్రదర్స్ అంతా. అయితే మా అందరికీ పెద్ద బ్రదర్గా మా ఎంఎస్ శ్రీనివాస్ గారు ఇక్కడ వారి కరకమలాల చేత ఈ మండపం ప్రారంభం చేయడం, మా స్వామివారు రావడం అందరికీ కూడా చాలా సంతోషం. నేను ఎంవిఆర్ శర్మ గారిని క్లుప్త సుందరంగా వారి యొక్క సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రామభద్ర స్వామినే నమః. పరమ పూజ్యులు స్థితప్రజ్ఞానంద స్వామివారికి, ఎంఎస్ రామారావు గారి అవతారం డాక్టర్ శ్రీనివాస్ గురువు గారికి, సంస్కృత సోదరులకు, రామస్వామి గారికి కాబోయే పరివ్రాజకులు, అదేవిధంగా మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారికి, ఇంతటి అద్భుతమైన భవన నిర్మాణానికి కారణమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మ పరివ్యాప్తి కోసం అవైదిక మతాలను ఖండించిన అవతార రూపం ఆదిశంకర భగవత్పాదులు. వారి తర్వాత హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసి హైందవ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేసింది వివేకానంద స్వామి. అటు తర్వాత భారతదేశంలో స్వాతంత్రానంతరం అనేక మతాల ప్రాబల్యం పెరుగుతూ హైందవ మతాన్ని తక్కువ చేస్తున్న సమయంలో సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలి, ఆ వ్యవస్థకు అనేక మంది మహాత్ములు తయారవ్వాలి అని సనాతన ధర్మానికి ఒక విశేషమైన సేవలు అందించిన అవతార పురుషులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు. అలాంటి దయానంద సరస్వతి స్వామివారి పరంపరలో ఎందరెందరో స్వామీజీలు సనాతన ధర్మాన్ని యొక్క వేద శాస్త్ర పురాణాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఔపాసన పట్టి ఇవాళ సహస్రాధిక మంది దయానంద సరస్వతి స్వామి వారి బాటలో ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేశారు. అలాంటి పరంపరలో శ్రీ లబ్ధానంద సరస్వతి స్వామి వారు కూడా ఒకరు. వారు శ్రీ తత్వవిధానంద సరస్వతి స్వామి వారు కలిసి చేసిన ప్రవచనాలు నేను ఎన్నో 10-20 ఏళ్ల క్రితం అనుకుంటా ఇక్కడే అలవాల్లో నేను అటెండ్ అయ్యాను. అరవిందరావు గారు అదేవిధంగా అప్పుడు వారు ఐజీగా ఉన్నారు. తత్వవిధానంద సరస్వతి స్వామి వారు, లబ్ధానంద సరస్వతి స్వామి వారు కలిసి పాల్గొన్న కార్యక్రమాల్లో నేను కూడా అందులో పాల్గొనే భాగ్యం కలిగింది. ఆస్తులు, అంతస్తులు, పరివారము ఇవన్నింటినీ పరిత్యజించి గడ్డిపోతలాగా దయానంద సరస్వతి స్వామి వారి బాటలో సనాతన ధర్మం కోసం జీవితాన్ని అర్పించడం అంటే అది మామూలు త్యాగం కాదు. అంతటి త్యాగ పురుషుడు లబ్ధానంద సరస్వతి స్వామి వారు. ఆ పరివారంలో లౌకిక జీవనంలో ఉన్న, సంసార జీవనంలో ఉన్న మా రఘునందన్ రావు గారు కూడా అదే బాటలో అదే సద్గుణాలను, అదే రకమైనటువంటి ధార్మిక చింతనను, ఆధ్యాత్మికను తను ఉనికిపుచ్చుకొని ఇవాళ వారి స్వగ్రామంలో ఉన్నటువంటి రామాలయం కానీ, పురాతన ఆలయం కానీ, ఇక్కడ మా యాడారం నాసారం గుట్ట నుంచి అటు వెళ్తే చిన్నతనంలో యాడారం గొప్ప అలాంటి పురాతన ఆలయం కానీ, వేద ధర్మాన్ని పరిరక్షించడం కానీ, ఇక్కడ ఇలాంటి సత్సంగ నిలయాలను ఏర్పాటు చేయడంలో కానీ వారు చేస్తున్న కృషి నిరుపమానం. వారికి ఈ రామభద్ర క్షేత్రంలో ఒక సేవకుడిగా, సంతోష్ ఆత్మీయుడిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రఘునందన్ రావు గారికి. ఇకపోతే ఇంతకుముందే అడుగుతున్నాను, రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర చాలా ఆలస్యంగా ఎంటర్ అవుతుంది. బాలాకాండ తర్వాత అయోధ్యాకాండ, కిష్కిందకాండ దగ్గరికి వచ్చాక సీతమ్మను
రావణాసురుడు తీసుకువెళ్ళాక ఆ అన్వేషణలో భాగంగా ఆంజనేయుడు పరిచయం అవుతాడు. వయసు యవ్వన వయస్సులోనే. అప్పటిదాకా ఆంజనేయుడు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, వారి తల్లిదండ్రుల వృత్తాంతం తర్వాత పురాణాల్లో తెలుసుకుంటాం, కానీ వాల్మీకి రామాయణంలో మనకు కనిపించదు. ఆలస్యంగా పరిచయమైన పాత్ర అయినా రామాయణంలో రాముడి తర్వాత సీతమ్మ తర్వాత ప్రధాన పాత్ర ఆంజనేయుడిదే. రామాయణం ఉన్నంత కాలం ఆచంద్ర తారార్కం చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి యుగ యుగాన రామ నామాన్ని, రామతత్వాన్ని, రామ అనుగ్రహాన్ని వారి ద్వారా మనమంతా పొందుతున్నాం. అలాంటి అనుగ్రహం పొందిన వారే మా సంతోష్ కుమార్. 10 ఏళ్ల క్రితం సంతోష్ ఒక సామాన్య పురోహితుడు. మా ఊరికి కొండపాక రుద్రేశ్వరాలయాన్ని ఒక 1000 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించి అది శిథిలమైతే మేమంతా గ్రామస్తులం దాన్ని పునరుద్ధరణ చేసుకుని ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి నెల మాస శివరాత్రి రోజున మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడప్పుడే సంస్కృతం ఎంఏ పూర్తి చేసుకొని వేదాంతవర్ధిని కళాశాల బోయినపల్లిలో మాకు పాండురంగాశ్రమంలో పరిచయమై, తొగుట స్వామివారి వద్ద పరిచయమై, తర్వాత ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే వెళ్ళినప్పుడల్లా సంతోష్ మా వెంట మా ఊరికి రాని ఆప్యాయంగా ఒక 4-5 సార్లు నేను వెంట తీసుకెళ్ళిన. అప్పుడు సామాన్య పురోహితుడే, అప్పుడప్పుడే సామాన్య ప్రవచనాలు అందిస్తున్నటువంటి ఒక ధార్మికుడు. రామాయణంలో ఆంజనేయుని పాత్ర ఒకేసారి జగజ్జయమానంగా ఎలా వెలిగిందో ఒకేసారి సంతోష్ యొక్క పాత్ర కూడా మనకి వాళ్ళ విశ్వవ్యాప్తం కాబోతున్నది. ఒక ఆలయం కట్టడం అంటే మామూలు విషయమా అండి? అందున భద్రాచలం అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా భద్రాచలాన్ని పోలిన, భద్రాచలాన్ని తలపించే అంతటి విశిష్టతలు సంతరించుకునే రామభద్ర క్షేత్రాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. చాలాసార్లు చెప్పా. 2వ వార్షికోత్సవంలో కూడా అక్కడ మాణిక్య స్వామి గురువు గారు వారు బ్రహ్మానంద తీర్థులుగా ఉదయం సన్యాసాశ్రమం, సాయంత్రం పరమపదం చెందిన మహనీయులు వేద విద్యానిధి జ్యోతిరప్తోర్యామ యాజి, భారతదేశంలో వేదానికి భాష్యం చెప్పగల అతి కొద్ది మందిలో మహానుభావులు వారు. వారి కరకమలములచే ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. 2వ వార్షికోత్సవానికి కూడా అభ్యర్థిస్తే వారు ఇక్కడికి వచ్చారు ప్రతిష్టానంతరం. ఆ సందర్భంలో ఒక సత్సంగం జరిగినప్పుడు చెప్పాను, ఆలయం ఉంది, పక్కన కొన్ని గదులు ఉన్నాయి. సంతోష్, ఇక్కడ నువ్వు 1000 మంది నివసించే యోగ్యత కలిగినటువంటి భవన సముదాయం అవసరం, 100 సత్రాలైనా అవసరం, ఒక పెద్ద గోశాల, ఒక వేద పాఠశాల. భద్రాచలం మిథిలా నగరంలో, అక్కడ భద్రాచలంలో ఆ మిథిలా స్టేడియంలో రామనవమి జరిగినప్పుడు ఎలా లక్షలాది మంది వస్తారో మా కళాధర్రావు గారికి తెలుసు. వారి కుమార్ మేమంతా కలిసి 15 ఏళ్ల కింద అతిరాత్రం అనే యాగాన్ని భద్రాచలంలో ఆనాడు 7 కోట్ల రూపాయలతో మేము చేసినాం. మీకు గుర్తుందా కళాధర్రావు గారు? రోజుకు 3 లక్షల మంది వచ్చారు. అలా భద్రాచలానికి పోటెత్తిన భక్తజనం ఎట్లానో అంతకు మించిన భక్తజనం రామభద్ర క్షేత్రానికి భవిష్యత్తులో వచ్చే విధంగా మా కళ్ళల్లో కనిపిస్తుంది. అలాంటి మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించాల్సిన ఉందని చెప్పాము. ఏమనుకుంటున్నామో ఏమో, ఏటికా ఏడు ఇది అలా విస్తృతం అవుతూనే ఉంది. సాక్షాత్తు నేను అన్నాను, అక్కడ గోదావరి అనేది అక్కడి నుంచి ప్రవహిస్తుంటే గోదావరి తల్లి దీ దగ్గరికి వస్తుంది. భగీరథుడు గంగానదిని ఎలా తెచ్చాడో రామభద్రుడే తన దగ్గరికి గోదావరి నదిని తెచ్చుకుంటాడు అనుకున్నాం. షామీర్పేటకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వచ్చాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి పెద్ద పైప్ లైన్ ఇక్కడి నుంచే కాలువల రూపంలో జంట నగరాలకు రాబోతున్నది. అంటే గోదావరి జలాలు కూడా రామభద్రుని పాదాల చెంత మీదుగా వెళ్లే భాగ్యం. ఎందుకంటే స్థల మహాత్యం, సంకల్ప బలం, ఇవి రెండూ కలిస్తే ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. సంతోష్ వ్యక్తిత్వం ఏమంటే కొంతమందిని చూడగానే మనమంతా వారికి అంకితం అయిపోతాం. మనల్ని అంతా ఆకర్షించుకుంటారు ఎదుటివారు. అలాంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి అరుదైన వ్యక్తుల్లో పండరు సంతోష్ ఒకరు. సంతోష్తో ఆయనకి ఏ భాష రాదు, అంటే ఏ భాష రాదంటే ఈ తెలుగు తప్ప
తమిళం కన్నడం తక్కువ, సంస్కృత ప్రావీణ్యం ఉంది, ఆంగ్లము హిందీ సహజంగా వస్తాయి కనుక ఇతర భాషలు తెలియదు. కానీ కన్నడ తమిళం తెలిసిన వాళ్ళ పండితులు కూడా ఇట్టే ఆయనకి ఆకర్షితులు అవుతారు. ఆ భాష మరి ఎలా కమ్యూనికేషన్ అవుతుందో వారితో సాన్నిహిత్యం అవుతారు. ఉత్తరప్రదేశ్లో హిందీ మాట్లాడేటువంటి పెద్ద పెద్ద స్వాములు కూడా వారి విషయంలో వారికి ఆకర్షితులవుతారు. అలా ఒక అరుదైనమైనటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన పండరి సంతోష్ ఈ ఆలయాన్ని ఒక ధర్మనిష్టగా శ్రద్ధతో ఇంత గొప్పగా చేస్తూ ఒక చిన్న ఆలయం పక్కన భవనమైనప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం కరోనా సమయం అప్పుడప్పుడే కొద్దిగా భయకంపితులు చేస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం విద్వత్సభ, తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్ధాంతర సభలను ఏర్పాటు చేస్తుంటే సంతోష్ వాళ్ళ మీ దగ్గర ఏర్పాటు చేసుకుంటామంటే ఏ సదుపాయాలు లేకపోయినా సరే అప్పటికప్పుడు 2 రోజుల్లో మా కోసం సిద్ధం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రముఖ సిద్ధాంతులందరూ ఇక్కడికి వచ్చారు. కంచికామకోటి పీఠాధిపతి ధర్మాధికారి ఇక్కడికి వచ్చారు. ఆనాడు అనేక మంది సిద్ధాంతులు, వేద పండితులు సమక్షంలో ఇక్కడ శోభకృతనామ సంవత్సర పండుగల నిర్ణయం ఇక్కడ జరిగింది. అదే పండుగల ఆచరణ కూడా జరిగింది. పండగ వాతావరణంలో జరిగింది ఆ కార్యక్రమం. ఆ తర్వాత ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, హవనాలు, ఎవరైనా పెద్ద పెద్ద వేద పండితులు, వేద ఘనపాఠీలు, ఆస్థాన పండితులు కూడా మేము ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వారికి మొట్టమొదలు కనిపించేది రామభద్ర క్షేత్రం మాత్రమే. అలా వచ్చి చేసుకుంటూ ఉన్నారు. ఇక మా అన్నయ్య ప్రతి సంవత్సరం నిర్వహించే అవధాన శిక్షణా శిబిరం కూడా గత సంవత్సరం వైభవంగా జరిగింది. ఇది చూస్తుంటే ఇది ప్రతి సంవత్సరము జరపడానికి ఇంకో చోటికి అవకాశం లేదు అన్న భావన కలుగుతోంది. ఒక్క అవధాన శిబిరమే కాదు, అనేక ధార్మిక సంబంధమైన కార్యక్రమాలకు ఎంతో అద్భుతమైన ప్రాంగణంగా ఇది విలసిల్లుతూ ఉంది. అంతటి గొప్పనైనటువంటి, ఎందుకంటే ఆ పట్టుదల, దీక్ష, ధర్మనిష్ట, ఉక్కు సంకల్పం ఇవన్నీ ఉంటేనే ఇలాంటివి సాధ్యం. అనతి కాలంలోనే రామభద్ర క్షేత్రం విశ్వవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంగా ప్రాచుర్యం పొందడం నిజంగా వారికి ఉండే శ్రద్ధ, ఆ రామభద్రుడి యొక్క అనుగ్రహం, ఇవి రెండూ తోడై తన ఆత్మీయులందరినీ కూడా ఆయన అవ్యాజమైన వాత్సల్యంతో పిలిస్తే ఎక్కడ ఉన్నా రాకుండా ఉండలేని పరిస్థితి సంతోష్ వల్ల. అనేక చోట్ల ఇవాళ కుదరదండి, రాలేమండి, ఇంకేదైనా కారణం చెప్పొచ్చు. కానీ సంతోష్ దగ్గర మాత్రం ఎవ్వరము కూడా కాదనలేము. అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ఇక్కడికి రావాల్సి వస్తుంది. బహుశా వదాన్యులు, పెద్దలు వాళ్ళు కూడా సంతోష్ మాటలు జవదాడకుండా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నింటినో చేస్తున్నారు, చేయబోతూ ఉన్నారు. ఇకపోతే పక్కన గోశాలను కంచికామకోటి పీఠాధీశ్వర్ అసలు యంత్రాన్ని దక్షిణాన్నయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామి వారు, జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారు స్వహస్తాలతో వాటిని స్పృశించి మంత్రించి మంత్రాక్షతలతో ఆ యంత్రాలు ఇస్తే ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. మాణిక్య సుమయాదులు గురువు గారి కరకమలం వచ్చే వైదిక నిర్వహణలో కంచికామకోటి పీఠాధిపతులు స్వయంగా ఇక్కడికి దిగ్విజయ యాత్రగా విచ్చేసి గోశాలను వారే ప్రారంభించగా ఇవాళ ఈ వేద పాఠశాలను కూడా ఆ రోజు 2 జరిగాయి. అదొక స్వామివారి యొక్క అనుగ్రహ సందేశం కూడా ఆ రోజు మనందరి మీద గొప్పగా జరిగింది. ఇకపోతే సత్సంగ మందిరం ఇది. ఈ సత్సంగ మందిరంలో రామభద్రుడు పులకరించిపోయే, ఆంజనేయుడు పులకరించిపోయే, అనుగ్రహం పొందే ఎన్నెన్నో దివ్య భావ్యమైన కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. అంత అద్భుతమైన సదుపాయాలు ఉన్నాయి. దీన్నంతటికీ కూడా కారణం రఘునందన్ రావు గారైతే ఏ మహానుభావుడి చేత ఇది ప్రారంభించాలంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి అవతారంగా మన ముందున్నారు. మా తాత అవతార పురుషుడు, మా తాత పరమహంస పరివ్రాజకులు, మా తాత ఏదో గొప్పవాడని చెప్పుకుని వాళ్ళ పరంపరలో అనేక మంది అనేక విధాలైనటువంటి విధంగా గొప్పలు చెప్పుకుంటారు. సరే, వారి శక్తి మేర చేస్తుంటారు. కానీ ఎంఎస్ రామారావు గారే తనలో ఆవహించాడా అన్నట్టుగా సుందరదాసు ఎంఎస్ రామారావు ప్రతిరూపంగా అభినవ ఎంఎస్ రామారావు గారుగా డాక్టర్ శ్రీనివాస్ గారు ఇవాళ చేస్తున్న కృషి భారతదేశ వ్యాప్తంగా చాలా నిరుపమానం. వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాలను చూస్తే గాని వారి గొప్పతనం తెలియదు. వారు వారు నిర్మించిన ఆశ్రమం స్వయంభూ ఆంజనేయ స్వామి ఒక రాయి మీద కనిపిస్తే
ఒక దివ్యమైన భవ్యమైన ఆంజనేయ క్షేత్రాన్ని నిర్మించడమే కాదు, ఒక చక్కని ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని వారు నిర్మించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎందరో జగద్గురువులు కూడా అందులో పాదం మోపి అందులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకునే ఆ అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్వహించారు. కాశీలో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. ఒక కార్యక్రమం సాక్షాత్తు మోడీ గారు ద్వారా అది కారిడార్ పూర్తయిన మొదటి సంవత్సరంలోనే వీరికి మాత్రమే భాగ్యం కలిగింది. విశ్వనాథుని ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలోనే గొప్పనైనటువంటి 10 రోజుల ఒక ధార్మిక కార్యక్రమం చేసే భాగ్యం కలిగింది. సాక్షాత్తు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి వచ్చి వారిని ప్రశంసించి సత్కరించిన సందర్భాన్ని మనం చూసాం. అలాంటి ఆంజనేయుని యొక్క ఉపాసకులుగా ఇవాళ తెలుగునాట గర్వించదగ్గటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారి చేత ఇవాళ ఇది ప్రారంభించడం భవిష్యత్తు ఎంతో గొప్పగా ఈ సత్సంగ మందిరానికి కనిపిస్తుంది. ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి సంతోష్కు మేమందరము ఎల్లవేళలా అన్ని కార్యక్రమాల్లో వీలైనంత విధంగా మేమందరము కూడా కలిసి సహకరించి అన్ని విధాలా తోడ్పాటునందించి వారు చేసే అనేక క్రతువుల్లో ఏ చిన్న పాత్ర అయినా ఒక పరమాణువుగా మేమంతా సహకరిస్తాము, అందులో పాల్గొంటామని కోరుకుంటూ రామభద్రుని అనుగ్రహం వారిపైన, మాపైన, మనందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వస్తి. అద్భుతంగా అన్ని విషయాలు శ్రీ ఎంవీఆర్ శర్మ గారు చెప్పారు. నిజంగా కాశీ విశ్వనాథ ఆ కొత్త కారిడార్ ప్రారంభం సందర్భంలో అది ఎంఎస్ శ్రీనివాస్ గారికి దక్కిన గౌరవం కాదు, తెలుగు వాళ్ళందరికీ కూడా దక్కినటువంటి గౌరవం. వారి చేత అక్కడ జరిగినటువంటి సీతారాముల కళ్యాణం చేశారు. అక్కడ చాలా అద్భుతంగా విశ్వనాథుడి యొక్క సన్నిధిలో రాముడు విశ్వనాథుడు ఇద్దరు ఒకటే, ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసే శివకేశవుడు. అందుకే కాశీ విశ్వనాథుడి యొక్క సన్నిధిలోనే రామచరిత మానస్ తులసీదాస్ గారు రచించినటువంటి ఆ స్టోరీ అంతా మనకు తెలిసినటువంటి విషయం. అక్కడ వారు నిజంగా చేసినప్పుడు అది అయిన తర్వాత మేము దర్శనం అన్నయ్య మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ బ్రహ్మస్వభవనం గురించి చంద్రశేఖర శర్మ గారు అందరం వెళితే చాలా ఆత్మీయంగా ఆ రోజు ఒక 2 గంటలు శ్రీనివాస్ గారు మొత్తం టైం కేటాయించి వారి ద్వారా ఏం చేయాలో తప్పకుండా చేస్తానని చెప్పి అప్పుడు మేము వాళ్ళ ఇంట్లో అన్ని చూసాం. ఆ కార్యక్రమం యొక్క ఫోటోలు వీడియోలు అన్ని చూస్తే నిజంగా ఇది మన తెలుగు వాళ్ళకు దక్కినటువంటి గౌరవం కదా. కాశీలో అక్కడ ముఖ్యమంత్రి ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి వారికి ప్రత్యేక సన్మానం చేసి కొన్ని గంటల పాటు కూర్చొని చాలా అది గొప్ప అనుభూతిని నాకు కూడా కలిగించింది. అదే మా దర్శనం అన్నయ్య గారు చెప్పారు. చాలా ఈ ప్రాంగణం వారి చేత ప్రారంభింపబడడం చాలా గొప్పదైనటువంటి విషయంగా వారికి దర్శనం శర్మ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన జంట నగరాల్లో ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారు వారిని 2 నిమిషాలు ఈ క్షేత్రం గురించి, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా, క్లుప్త సుందరంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక 30 సెకండ్లు నేను ఆ తాదాత్మ్య స్థితిలో మర్చిపోయాను. మా సంస్కృత సోదరులు శ్రీనాథ శర్మ గారు, మహాదేవ్ శర్మ గారు, వీరు స్వయాన సొంత అన్నల కన్నా ఎక్కువగా సంతోష్కు వాళ్ళు ఒక్క క్షణం తీరిక లేకుండా అమెరికాలో అయినా ఇక్కడైనా క్షణం తీరికలేని కార్యక్రమాల్లో ఉంటారు. ఎంతో మంది పెద్దవారితో వారికి నిత్యం కార్యకలాపాలు ఉంటాయి. అలాంటిది ఈయన తలపెట్టినటువంటి ఈ లక్ష్యానికి వీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఉన్నతికి ఈ ఇద్దరు సోదరులు చాలా కారణమయ్యారు. వారికి కూడా ధన్యవాదాలు. సభాయై నమః. వేదోదదేశముత్పన్నాద్వైతామృతపాయనం వందే బ్రహ్మానందతీర్థం దేశికం బ్రహ్మరూపిణం. సభపైన అలంకరించినటువంటి యతీశ్వరులకు, మా ఎంఎస్ శ్రీనివాస్ గారు గురుగారికి, మరియు దర్శనం అన్నయ్యకు, దత్తాత్రేయ అన్నయ్యకు, సమస్త సోదరులకు, కాబోయే యతివరేణ్యులకు నమస్కారం చేస్తూ, క్లుప్తం అనే శబ్దాన్ని నేను చాలా దగ్గర వాడిని, ఎందుకంటే క్లుప్తంగానే మాట్లాడితే, ఎక్కువ వక్తను కాదు నేను. అయితే వారు ఆదేశించారు కాబట్టి, సభపైన కూర్చున్నాను కాబట్టి, యత్ కృపా లేశమాత్రేణ మూకో భవతి పండిత అన్నట్టు వారి కృప, ఇతరుల యొక్క కృప, సంస్కృత పండితులు వాళ్ళందరి యొక్క కృప వల్ల మాట్లాడగలుగుతాను.
అని ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. మా సంతోష్ శర్మ, మా సంతోష్ అన్నయ్య గారు పేరులోనే ఉందన్నట్టు. తను కష్టపడ్డా, తను బాధపడ్డా అవతల వారిని సంతోషింప చేయడమే ఆ పేరుకు సార్థకత. అది వారికి. తర్వాత ఈ ప్రతిష్ట కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేటువంటి నాకు దక్కినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత మా గురువారి యొక్క చేతుల మీదుగా ఇక ప్రతిష్ట జరగడం అది గొప్ప విశేషము. ఈ యొక్క ఇంత చిన్న హాలుకు చాలా పెద్దగా ఆర్భాటం చేస్తున్నారని అనుకోవచ్చు ఎవరైనా. దీని మాహాత్మ్యం ఏమిటంటే షష్ఠి పూర్తులు కానీ, అన్నప్రాశనలు కానీ, అక్షరాభ్యాసాలు కానీ ఇక్కడ చేసుకోవచ్చు అని అంటున్నారు. సిటీలో ఇంతకంటే బాగా ఉంటాయి. కానీ ధర్మం ఏం చెప్తుందంటే సంస్క్రియతే జ్ఞానయోగ్యత మాపాద్యతే అని చెప్తూ చిత్తమనేన, ఇవన్నీ సంస్కార క్రియలు అన్నట్టు. షోడశ కర్మలు కానీ ఈ యొక్క పంచదశ కర్మలు, గర్భాధాన సంస్కారం మొదలు పెట్టుకొని, పుంసవం నుంచి మొదలు పెట్టుకొని ఆ యొక్క సంస్కారాలన్నీ కూడా ఒక యోగ్యమైనటువంటి ఇటువంటి స్థలంలో, ఈ స్థలం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ నడియాడినటువంటి యొక్క స్థలం ఇది. అందులో అన్ని దేవతలు వాసం చేసేటువంటి యొక్క గోవులు ఈ స్థలంలో మొదటగా ఉన్నాయి. ఇక్కడ ఉండడం వల్ల మనకు పిల్లలకు చేసేటువంటి ఆ యొక్క సంస్కారాల వల్ల, సంస్కార క్రియ వల్ల, అన్నప్రాశన కానీ, మనకు నామకరణం కానీ, ఇంకేదైనా షష్ఠి పూర్తి మొదలు అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయించాం మేము. వాటి ద్వారా, ఆ సంస్కారం ద్వారా ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని, సంస్కారకి అంటే జ్ఞానయోగ్యత, జ్ఞానాన్ని ప్రసాదించడానికి వాటన్ని కూడా ఈ సంస్కారాలన్నీ చేసుకోవడం వల్ల ఆ గొప్పతనం ఆ పిల్లలకు కలుగుతుంది. వాళ్ళు ఈ యొక్క సనాతన ధర్మానికి ఒక వారధులు అవుతారు. కాబట్టి ఇక్కడ చేసుకోవాలి అని చెప్పేసి వారి సంకల్పం, మా సంతోషం అన్నది. తర్వాత ఈ యొక్క ఇది ఈ విధంగా కావడానికి కూడా నేను కొంచెం బాగా గట్టిగానే నేను ప్రేరేపించాను. దాంట్లో అది కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇది ఇలా ఉండాలి, అక్కడికి సిటీకి ఏ విధంగా కూడా తీసుకోకుండా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ధర్మాన్ని పాయేన అంటే చనుబాలు పిల్లవాడిని తాగాలని తెలియదు, కానీ బలవంతాన చనుబాలు పెడుతుంది తల్లి. అలాగే ధర్మాన్ని కూడా బలవంతాన రుద్దుతాడు మా సంతోషన్న. అలా దానివల్ల మనందరికి కూడా ఆ సంస్కారం మన తర్వాత తరానికి కూడా ఎంతో గొప్పనైనటువంటి క్షేత్రంగా ఇది విలసిల్లుతుంది. కాబట్టి ఎంతోమంది కూడా, ఎందుకంటే ఏ భాష రాదు, అందరికీ తెలుగు రావడము, తెలుగు ఒకటే వస్తుంది. అన్న ఇంకా అన్ని చెప్పాడు కానీ హిందీ కూడా రాదు వారికి సరిగ్గా. వారు ఏంటంటే మౌనమే నీ భాష ఓమూగ మనస అన్నట్టు ఆత్మతో మాట్లాడి రామకృష్ణ పరమహంస వారి రామకృష్ణ పరమహంస గారు వివేకానందతో మాట్లాడినట్టు గుహాత్రి నిహిత నేంగ ఎంతి అన్నట్టు లోపల అంతర్లీనమైనటువంటి ఆ యొక్క మూడు భాషలో పరాపశ్చంతి మధ్యమా వైఖరి ఉన్నటువంటి ఆ యొక్క భాషలతో వారితో మాట్లాడి వారి భావాన్ని, వీరి భావాన్ని వారికి వ్యక్తం చేయడం, వారి భావాన్ని వీరికి వ్యక్తం చేయడం, అటువంటి సంతోషమైనటువంటి యొక్క ఆనందాన్ని కలిగించేవాడు. కాబట్టి మా సంతోషన్న చాలా గట్టి సంకల్పం చేసి అందరు కూడా తోడ్పడి, మేము ఈరోజు వచ్చాం కానీ మొదటి నుంచి కూడా బాగా విశ్వసించేది వారు మన ఎంఎస్ శ్రీనివాస్ గురు గారిని, తర్వాత సంస్థల సోదరుడు. వాళ్ళైతే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు ఉంటారు ముందు. వారి దగ్గరనే విద్యను అభ్యసించారు. వారు అభ్యసించడమే కాకుండా పట్టుకొని, అంటే మార్జాలకి శౌర న్యాయం అన్నట్టుంది. పిల్లి తన పిల్లలను పట్టుకొని పోతుంది. మార్జాలకి శౌర న్యాయం వల్ల ఆ గురువులు కూడా వారిని పట్టుకొని ఇంకా అలాగే పైకి తీసుకెళ్తున్నారు. ఇక ముందు కూడా అలాగే తీసుకెళ్లాలని చెప్పేసి అందరి యొక్క అనుగ్రహం వారికి ఉండి, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్నట్టు ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఆయనతో మనం కూడా తరిస్తాము. తప్పకుండా ఆ యొక్క సీతాలక్ష్మణ భరత శత్రు జ్ఞానమత్సమేత రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా వారు పొందినారు. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలింగం అన్నట్టు ఆ రామభద్రుని దగ్గర సాక్షాత్తుగా
హనుమత్ స్వరూపుడైనటువంటి మా గురుగారు శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారు గురుగారు ఇక్కడ ఉన్నారు అంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి ఉన్నట్టే. ఎందుకంటే నేను కూడా వారి ఆశ్రమానికి వెళ్ళాను. నేను చాలా ఎంత అంటే మాతో కూడా చాలా అంటే ఇంత పెద్ద స్థాయి మనిషి అయినా కానీ మాతో కూడా కలిసిపోయి అన్ని విషయాలు చెప్పి ఇంటికి వెళ్తే తనే స్వయంగా మాకు ఫలాలు ఇచ్చి అక్కడికి ఆశ్రమానికి వెళ్తే మేమైతే అటు వెళ్ళినప్పుడల్లే వెళ్తుంటాం అన్నట్టు. అక్కడ వెళ్తే ఎంఎస్ రామారావు గారు అక్కడ సాక్షాత్గా కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుందండి అక్కడ. అటువంటి అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనము, ఎందుకంటే వెనుకటికి 4-5 కనేదండి సంతానం. ఇంతకుముందు కూడా చెప్పాను ఇక్కడే స్థలంలో. ఒకరు లేక 2 ఇప్పుడు. ఒకరున్నవాడు ఇంకో సంతానం ఎవరు అంటే ఒకటే చాలనుకున్నాడు, ఇంకో సంతానం అంటే భగవంతుడు. 2 ఉన్నవాడు ఇంకో సంతానం, 3వ సంతానం కనాలి, వాడు ఎవడు అంటే భగవంతుడు. ఆ భగవంతునికి మన యొక్క ద్రవ్యాన్ని వెచ్చించాలండి. వెచ్చించినప్పుడు ధర్మం తతసుఖం. ధనానికి రూపం ఏమిటంటే దానం చేయడమే. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. కీర్తిశేషులుగా మిగలాలి. మన రతన్ టాటా గారు ఉన్నారు, వారు ఏం తీసుకెళ్లారు? లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉన్నంతలో ధర్మానికి ఆలంబనైనటువంటి ఇట్లాంటి దేవాలయాలు, వేదానికి, సాహిత్యానికి, వీటన్నిటి కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా వారు పోషించడానికే ఇది రామభద్ర క్షేత్రం చేశాడన్నట్టు. కాబట్టి వారికి మనమందరం కూడా హితోధికంగా సహకారం చేస్తూ, ఎందుకంటే ధనమూల విధం జగత్, మాటలు మాట్లాడడం కాకుండా మనము చేతల రూపంగా, ఎందుకంటే వారు చూస్తున్నాం బెంచ్ కార్లు తిరుగుతూ చేస్తున్నటువంటి కాదు, మొత్తం ఇక్కడే ఉండి ఆయన్ని మొత్తం కుటుంబం మొత్తం దీనికి అంకితమై చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మనకు ఇంకో సంతానం ఈ రామభద్రుడు అనుకొని మనం అందరం వారు సహకరించాల్సిందిగా సభాముఖంగా మీ అందరినీ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ స్వస్తి. చాలా ఆత్మగారు అందజేశారు. ఎందుకంటే ఈ ప్రతిష్ట ప్రారంభం నుంచి వారు ఉన్నారు కాబట్టి వారికి అన్ని విషయాలు ఇక్కడ తెలుసు. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే, మా దర్శనం బ్రదర్స్ ఇప్పుడే చెప్పారు, మన సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసినటువంటి స్వామి వివేకానంద జయంతి ఈరోజు. వివేకానంద స్వామి, మనం ఆయనకి నమస్కరించాలి. అక్కడ చికాగోలో సర్వమత వేదిక మీద ఆ స్వామి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, దీన్ని మొత్తం చాలా అద్భుతంగా మీ అందరూ తెలిసినటువంటి విషయం. అయితే గొప్ప విషయం ఏంటంటే, మేము 2014-15 సంవత్సరాల్లో చికాగో మహానగరంలో స్వామి వివేకానంద ప్రసంగించినటువంటి వేదిక మీద మేము కూడా ఒక 5 నిమిషాలు ప్రసంగించేటువంటి అవకాశం ఆనాడు కలిగింది మాకు, మా గురువు గారి యొక్క అనుగ్రహం చేత. గొప్ప విషయం ఏంటంటే, అమెరికాలో మన వాళ్ళ పేర్లు ఎవరివి కూడా స్ట్రీట్స్ పెట్టరు, మార్గాలు పెట్టరు. అక్కడ ఆ చికాగో మహానగరం, మనం చికాగో అంటాం, అమెరికన్ యాక్సెంట్లో షికాగో అంటారు. ఆ షికాగో ఆర్ట్ స్టూడియో ఉన్నటువంటి మెయిన్ దగ్గర స్వామి వివేకానంద మార్గ్ అని చెప్పి అక్కడ స్వామి ఆయన పేరు మీద పెట్టారు. అందుకే వేరే దేశాల వాళ్ళకి మన యోగులు సన్యాసులనే ఫస్ట్ వివేకానంద స్వామి గుర్తొస్తారు. అట్లాగే పరమహంస యోగానంద గారు, ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకం మీ అందరూ తెలుసు, అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనేది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. వారు తర్వాత దయానంద సరస్వతి స్వామి వారు, వారి యొక్క శిష్యులు అక్కడ చేస్తున్నటువంటి పెన్సిల్వేనియాలో కానివ్వండి, ఇంకా అనేక చోట్ల చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎస్ శ్రీనివాస్ గురువు గారికి సత్కారము, వారి యొక్క భాషణం కన్నా ముందు సంస్కృతంలో శ్రీనాథ శర్మ గారు ఒక 2 నిమిషాలు ఈ క్షేత్రం గురించి, దీని గురించి సంస్కృత భాషలో వారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడతారు. తర్వాత వారికి రామభద్ర క్షేత్రం తరపున చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసుకున్నాం, గురు సత్కారాన్ని చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కువసేపు కాకుండా క్లుప్త సుందరం కంటేనే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మహానుభావులు. ఇందాక వారు చెప్పారు, నేను సంతోషు అక్కడ మొయినాబాద్లో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాము. నిజంగా ఎంఎస్ శ్రీనివాస్ గారు చాలా నిగర్వి, అంటే చాలా పెద్ద ఎత్తుకి ఎదిగినా కూడా సింప్లిసిటీగా, అసలు ఏమాత్రం కూడా మన ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. మామూలుగా ఎవరు వెళ్ళినా కూడా మాట్లాడతారు. మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళితే
వారే అన్ని ఫలాలు ఆ కాఫీలు అన్ని ఆయన మాకు చేతికి ఇచ్చారు స్వయంగా. నేను ఇంత పెద్దవాళ్ళు కదా, చాలా పెద్ద స్థాయి అని చెప్పి అంత అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కొద్ది మందిలోనే ఉంటుంది. ఈ సభా వేదిక మీద కూర్చున్న అందరూ కూడా అటువంటి వాళ్ళే. మా దర్శనం బ్రదర్స్ తక్కువ కాదు, మా కాసుల చంద్రశేఖర శర్మ గారు తక్కువ కాదు, సంస్కృత సోదరులు స్థితప్రజ్ఞానంద స్వామి వారు కానివ్వండి, బ్రహ్మచారి సాయిరాం గారు కానివ్వండి, మా సంతోష్ కూడా అంతే. అందరితో కూడా చాలా సింప్లిసిటీ ఉంటాడు. అవునా కాదా? నేను ఇంత పెద్ద గట్టిగా ఇంత పెద్ద చేసా అనేటువంటి భావన ఎప్పుడు ఉండదు. మేము ఎప్పుడు ఏమనుకుంటామంటే నాహంకర్త హరికర్త అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కర్తృత్వం మనం ఎవరం ఏమనుకుంటే చేయలేం. మనం ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ కూడా నెరవేరవు. భగవంతుడు రామభద్రుడు యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పినట్టు స్వామి భగవత్ సంకల్పం ఏదైతే ఉందో అదే నెరవేరుతుంది. ఇప్పుడు శ్రీనాథ శర్మ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత హనుమద్ ఉపాసకులైనటువంటి ఎంఎస్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వారికి మన క్షేత్రం తరపున గురు సత్కారం చేయడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమో రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. ఇది సంస్కృతం మాట్లాడాలి అనుకునే వాళ్ళు నేర్చుకునేటువంటి శ్లోకం. సంస్కృతం మాట్లాడడం చాలా కష్టమని ఇప్పుడు లోకం చేసింది. అట్లా చాలా సులభం. సంస్కృత భాష నేర్చుకోవాలండి అంటే శబ్దాలు రావాలి అన్నారు. మేము చాలా శబ్దాలు చేస్తామండి అంటే ఆ శబ్దాలు కావయ్యా. సంస్కృతంలో శబ్దాలు వేరే ఉన్నాయి. అవి మొట్టమొదటిది రామ అనేటువంటి శబ్దం. ఈ రామ అనేటువంటి శబ్దాన్ని అంటే రాముడు దగ్గరికి రావాలి అంటే ఆటోమేటిక్గా సంస్కృతం వచ్చేస్తుంది. అంటే సంస్కరింపబడతారు. సంస్కృతం అంటే అదొక ఏదో సపరేట్ భాష అని కాదు, అది సంస్కరింపబడినటువంటి భాష. నా ఋగ్వేద వినీతస్య అని అన్నట్టుగా, అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామ, ఇంకోటి అథర్వ, చతుర్వేద విదేకపాత్ అన్నట్టుగా. అంటే రాముడు యొక్క రామాయణాన్ని గనక మనం కేవలంగా పఠించినంత మాత్రం చేతనే పఠన్ ద్విజో వాగ్ వృషభత్వమీయాత్, ఎవడెవడికి ఏమొస్తుందో చెప్పాడు. అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటే రాదు. మాయ అనేది ఎట్లుంటుందంటే సంతోష్, మాయ అనేది ఎట్లుంటుందంటే చిన్న మాటలో లౌకిక ఉదాహరణలో మేము మొన్న డేలాస్లో చెప్పిన మాట. మాయ ఎట్లుంటుందంటే సార్, శాస్త్రాలు ఇవన్నీ తీసేసి పడేసి బాసర అనే ఒక క్షేత్రం ఉంది, మీ అందరికీ తెలుసు కదా. బాసరలో చేసేటువంటి అర్చన చేసేటువంటి ఒక అర్చకుడు ఉంటారు కదా, అమ్మవారిని ముట్టుకొని అలంకారం చేసి బొట్టు కిరీటాలు పెట్టి చేస్తారు. వాళ్లకు బ్రహ్మజ్ఞానం వస్తుందా? బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి అభిషేకం చేస్తారు, అర్చకులు ఉంటారు.
స్వామిని ఆ విగ్రహాన్ని ముట్టుకున్నంత మాత్రం చెప్తేనే వాళ్లకు దివ్యజ్ఞానం వైకుంఠం ప్రాప్తి అవుతుందా? అనుకుంటాం మనందరం. ఇదే మాయ. అక్కడ ఉన్న ఆయనకి ఏమివ్వాలో అదే ఇస్తాడు, ఇక్కడ ఉన్న మనకేమివ్వాలో అదే ఇస్తాడు. అది తెలుసుకుంటే మాయ దాటినట్టు. ఎక్కడుంటాడు? జ్ఞాని త్వాత్వైవ మే మతం. జ్ఞాని అనేవాడు నేను ఒకటేనయ్యా అన్నాడు. తేడా లేదు, వాడు వేరు లేడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. జ్ఞానం అనేటువంటి అగ్ని. ఆ జ్ఞానం రావాలంటే అంటే మాత్రం పూర్వం దేవాలయాలే ఆలవాలవు. వైద్యమైనా, విద్యైనా, ఏదైనా విజ్ఞానమైనా, ప్రసాదమైనా, తీర్థమైనా, గోష్ఠి అయినా. గోష్ఠి అంటే అనుకుంటాం మనం ఇవాళ, గోష్ఠి అంటే అందరం కూర్చొని మాట్లాడుకోవటం అంటే కోశకారుడు చెప్తాడు. గోష్ఠి అంటే అది కాదండి. గోష్ఠం గోస్థానకం తత్తు గౌష్ఠీనం భూతపూర్వకం అని కోశకారుడు చెప్తాడు. ఆవులా కూర్చోవాలట. గోష్ఠి అంటే గో అంటే ఆవు కదా. ఆవు ఎలా కూర్చుంటుంది అంటే మనకెవ్వరికి తెలియదు. అంటే పూర్వకాలంలో ఒక్కొక్క జంతువు మీద వాళ్ళకంత అవగాహన ఉండేది. కంచి పరమాచార్య స్వామి వారు దేవాలయంలో కూర్చునేవారు కాదు. ఏదైనా దేవాలయానికి పిలిస్తే గోశాల ఎక్కడుందో అక్కడే కూర్చుంటా అనేవాడు ఆయన. గోష్ఠి అంటే అది. దాన్ని గోష్ఠి అంటే ఆవులన్నీ ఒక దగ్గర కూర్చొని అవి నెమరు వేస్తుంటాయి. అంటే చదువుకున్న విన్నటువంటి దాన్ని నెమరు వేసుకునేటువంటి స్థితి కలిగితే దాన్ని గోష్ఠి అంటారట. ఇది గోష్ఠి అంటే మనందరం కూర్చున్నామని కాదు. ఇంతకుముందు ఇక్కడ ఆవులు ఉండేవి. ఇదే స్థానంలో మనందరం కూర్చున్నటువంటి ఈ స్థలంలోనే గోశాల ఉంది. ఇది గోష్ఠి. ఏమండి? అంటే వేదంలో కూడా గౌర్ధేను భవ్య మాతా రుద్రాణాందుహితా వసు నాగుస్వసాదిత్యానామృతస్య నాభిహి అని అంటుంది వేదం. గోవులో అందరున్నారండి. అటువంటి గోశాలని మనం సముద్ధరించాలి. గోవులంటే ఇప్పుడు అందరూ కొద్ది జ్ఞానం కలిగింది. గోవు అంటే దేశీయ ఆవే ఆవు అనే స్థితి కొంత అందరం వచ్చేసాం మనం. ఆవు అంటే మిగతా కూడా ఆవు అనేటువంటి భ్రమలో ఉన్నాం. సూర్యకిరణాన్ని నేరుగా తీసుకొని మనకు అందించగలిగేటువంటి ఒకానొక ఔషధి ఆవు. అటువంటి ఆవును రక్షించాలి. ఆవును రక్షిస్తే సర్వధర్మాలు రక్షించినట్టే. భాగవతం ఆరంభమయ్యేది ఈ గోమిథునం అనేటువంటి వృత్తాంతంతోనే శ్రీమద్భాగవతం ఆరంభమవుతుంది. అటువంటి గో సంరక్షణ చేయాలి. దేవాలయాన్ని సంరక్షిస్తే మనందరం సంరక్షింపబడతాం. అందువల్ల ఈనాడు ధర్మం పరిఢవిల్లాలండి అంటే దేవాలయాలు, మా సంతోష్ ఇక్కడ ఈ దేవాలయం అందరూ చెప్పారు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒకళ్ళు వస్తున్నారు ఒకళ్ళు చూస్తున్నారు అంటే అట్లా కాదు. ఎవరు లేకపోయినా సరే ఆ రాముడికి జరిగేటువంటి ఉపచారం ఏవైతే పూజా విధి ఉందో అట్లా తూచా తప్పకుండా నిర్వహిస్తాడు సంతోష్. అందువల్లే అందరం వస్తున్నాం ఇక్కడికి. అంటే మా నాన్నగారు చెప్పేవారు, అన్నం తినే ఎటు తినాలి అంటే ఆయన బాగా అనుకోవాలి, నేను మంచి కలుపుకొని తింటున్నా అని. ఆయన కోసం తింటారా అన్నం? ఒక మామిడికాయ పచ్చడి ఉంది, చింతకాయ తొక్కు ఉంది, ఏమంటే ఒక మంచి చక్కని పప్పు ఉంది. ఆయన బాగా అనుకోవాలని తింటామా మనం? ఎట్లా తింటాం మనం? మన కోసం మనం తింటాం, ఒకళ్ళ కోసం తినట్లే మనం. అట్లనే ధర్మాన్ని కూడా అట్లనే ఆచరించాలి. అది తప్పాం మనం, ఆ మార్గాన్ని నుంచి తప్పేశాం, మార్గం మారుబడ్డాం. రేఖామాత్రమపి క్షుణ్ణాత్ ఆమనోర్వర్త్మనః పరాం
నవ్యతీజుః ప్రజాస్తస్య నియంతుర్నేమి వృత్తయః అని రఘువంశ మహాకావ్యంలో ఒక మాట ఉంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో ఇక. అటువంటి విధానంగా ధర్మాన్ని ఆచరించాలండి అంటే మనమేం ఆచరించక్కర్లే, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే చాలు. మనం 4 గంటలు కూర్చోలేం. 4 గంటలు కూర్చునే వాళ్ళని ఆ మార్గంలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆశంసన చేస్తూ, ఈ దేవాలయం దినదినాభివృద్ధి కావాలి, ఈ రకంగా సేవ చేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి మనం తలపడాలి, సహకరించాలని చెప్పి ఆశంసన చేస్తూ జై శ్రీరామ్. సమయం అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు సంతోషకరమైనటువంటి సమయం ఏమిటండి అంటే సాపాటు సమయం అనేది అది 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 ఏ పాటు పడినా పడకున్నా సాపాటు అనేది తప్పదు అని చెప్పి నిజంగా అద్భుతంగా ఈ కార్యక్రమానికి దీనికి మా సాయిబాబా గారు ఇక్కడ తూముకుంటలో, మా చంద్రశేఖర్ యాదవ్ గారు, మా శైలజ గారు, మా జయచంద్ర గారు, ఇట్లా అనేక మంది అందరూ పేరు పేరున గొప్ప సేవలు, వాళ్ళందరి యొక్క సహకారం. కొంతమంది పేరు చెప్పొద్దు అని చెప్పేటువంటి వాళ్ళు, సహకరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను వాళ్ళని కూడా చూశాను. కొంతమంది నా పేరు చెప్పండి స్వామి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూశాను. ఇది లోకం, లోకో భిన్న రుచి. ఇప్పుడు హనుమద్ ఉపాసకులు రామనామ సంకీర్తనం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నటువంటి డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ గారు, వారి ప్రసిద్ధ హనుమదుపాసకులు, దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సుందరకాండ కథాగానాలు చేసి ఉర్రూతలూగించినటువంటి వారు, వారి తాతగారి మార్గాన్ని వారు ముందుకు తీసుకెళ్తూ రామనామం యొక్క మహాత్మ్యాన్ని, ఆంజనేయ స్వామి యొక్క గొప్పదనాన్ని గానామృతంగా అందజేస్తున్నటువంటి డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ గారిని వారి యొక్క ప్రధానమైనటువంటి భాషణను చేయవలసిందిగా రామభద్ర క్షేత్రం తరపున మీ అందరి తరపున కోరుతూ ఉన్నాను. వారి భాషణ తర్వాత వారికి రామభద్ర కుటుంబ సభ్యులందరి చేత గురు సత్కార కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటాం. దాంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. వారిని అభిభాషణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. వేదిక ముందు ఉన్నటువంటి స్వామివారికి, పెద్దలకి, వేదిక ముందర ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీరంతా నాకు తెలిసిన వాళ్ళే, వేదిక మీద ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, సంతోష్ బాగా తెలిసినవాడు. అందుకే మనకి ఇంకా ఎక్కువ పరిచయాలు ఇవన్నీ అవసరం లేదు. మనమంతా ఒక కుటుంబంగా వెళ్తున్నాం. ముఖ్యంగా నాకు సంతోష్ గారు అని అంటే ఒక వ్యక్తిలో అందరూ కనబడతారు. ఒక దర్శనం శర్మ గారు కానీ, లేకపోతే సాంస్క్రిట్ బ్రదర్స్ కానీ, వీళ్ళు కానీ అందరూ, చంద్రశేఖర్ శర్మ గారు, అందరూ కనబడుతూ ఉంటారు. అంటే ఒకళ్ళు నడుస్తుంటే ఎవరెవరు కనబడతారు, వాళ్ళు వెనకాల ఎవరున్నారో మనకు కనబడుతుంది. నేను వెళ్తున్నానంటే నాకు తాతగారు కనబడతారు, రామాయణం కనబడుతుంది, సుందరకాండ కనబడుతుంది. నా వ్యాపారాలు ఏవి కనపడవు. ఇంకా అలాగే సంతోష్ గారు వెళ్తుంటే వారి పరివారం అంతా కనబడుతుంది. వారితో పాటు రఘునందన్ గారు, శంకర్ గారు, అలాగే మా ఎంఎస్ రామారావు ట్రస్ట్ అంటే ఇప్పుడు మీరంతా కనబడుతూ ఉంటారు నాకు. అయితే సాధారణంగా అందరికీ ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఏం పెద్ద వయసులో పెద్ద ఆయన కూడా కాదు. ఏదో 60 ఏళ్ళు వచ్చాయి, చేయాల్సినవన్నీ చేసేసాను, ఏదో బాగా సంపాదించుకున్నాను. సంపాదించుకున్న తర్వాత ఎక్కడో ఇన్ని ఎకరాల్లో నాకు స్వామి ఇంత పెట్టాడు కాబట్టి ఒక 1000 గజాలు గొప్ప మనసుతో దానం చేసి ఒక గుడి కడదామన్న అంత ఆ స్థాయిలో కూడా ఆయన ఏం లేరు. ఈ రోజుల్లో గజం అంటేనే చాలా ఖరీదుగా ఉంది. ఎవరైనా ఇస్తా అంటే తీసుకుంటారు కానీ ఇవ్వాలంటే చాలా కష్టం.
అలాగా సంతోష్ కుమార్ గారు ఆయన చిన్న ఆయన, ఇంకా ఆయన పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలే. ఈ అంటే ఈయన ఏంటంటే పోనీ ఆయన వ్యాపారం ఏముందంటే పౌరోహిత్యం, ఆయన వారు చెప్పినట్టుగా. ఆ పౌరోహిత్యం అంటే అది కూడా అదేం తక్కువ ప్రొఫెషన్ కాదు ఈ రోజుల్లో, మంచి ప్రొఫెషన్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే బాగానే ఉన్నారు వాళ్ళంతా, తక్కువేం కాదు అది. అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. పౌరోహిత్యం అంటే అందులో విద్వత్ కలిగినటువంటి పౌరోహిత్యులు దొరకాలంటే మనం వెతుక్కోవాలి, వెతుక్కోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి పారితోషికం కానీ సత్కారాలు కానీ సామాన్యుడికి జరగవు. ఎందుకంటే వారి నోట్లో ఆ సరస్వతి అలా పలుకుతోంది. వారికి కదా దేవతార్చనకు జరుగుతున్నటువంటి వేడుక వైభవం. ఒక గుడి ఉందంటే గుడికి ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతాయి. అలాగా ఒక పౌరోహిత్యంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎందుకు అంత వేడుకలు జరుగుతాయంటే ఆ భగవంతుడి రూపంలో వాళ్ళని చూస్తున్నారు కాబట్టి అంత సత్కారం జరుగుతుంది. అందులో సంతోష్ కుమార్ గారు ఏంటంటే ఎదిగే సమయంలో బోల్డంత బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నారు. మామూలు బాధ్యత కాదు. ఒక దేవాలయం, ఒక ఇల్లు కొనుక్కున్నామండి, బ్యాంక్ లోన్ తీసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, కొనుక్కుంటాం. మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవచ్చు, ఏదో 4 రూపాయలు మిగులుతాయి. లేకపోతే ఇంకో చోట ఇది అద్దెకన్నా ఇచ్చి ఇంకో చిన్న చోట ఉండి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. కానీ ఒక గుడి కట్టడం అంటే ఒక జన్మకే ఒక సాహసం లాంటిది. అది మామూలు విషయం కాదండి. అందులో అందరికీ ఆ అదృష్టం కూడా ఉండదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరికీ, ఇందులో కొంతమంది అదృష్టవంతులు. మా రఘునందన్ గారు అదృష్టవంతులు. ఆయన ఒక గుడి కట్టారు. అంటే శిథిలమైనటువంటి ఒక గుడిని 600 సంవత్సరాల దేవాలయాన్ని పునర్జీవనింపజేసి దానికి ఒక గొప్ప వైభోగాన్ని తీసుకొచ్చారు. అలాగే మన కళాధర్ గారు ఒక మంచి ఆంజనేయ స్వామి గుడి కట్టారు. అలాగే మా ఆంజనేయ ప్రసాద్ గారు గుడి కట్టక్కర్లేదు కానీ నా గుడిని ఎప్పుడు ఆయనే సహకరిస్తూ ఉంటారు. ధర్మ కార్యక్రమంలో సుమారు 15 ఏళ్ల నుంచి ఆయన పరిచయం. నాకు హనుమంతుడి కార్యక్రమంలో పరిచయం. ఆయన ఎవరో తెలియదు నాకు కూడా. వారు మా ఇంటికి వచ్చి మీరు హనుమంతుడు 40 కోట్ల హనుమాన్ చాలీసా పూర్ణావతి పరిచయం వారిది. ఆ రోజు రోజుకి అంటే ఒక పని చేయాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అందులో ధర్మ కార్యాలు చేయాలంటే చాలా కష్టం అండి. ప్రతిదానికి డీలింగ్ ఈజీ, కానీ దైవ కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టం. అలాగా సంతోష్ కుమార్ గారు ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప గుడి కట్టారు. అయితే ఒకటేంటంటే రాముడి మీద అపారమైనటువంటి భక్తే అటువంటి గుణాన్ని కలుగుతుంది. ఊరికే రాదు, అది కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే. ఇప్పుడు వారి దగ్గర ఏం సంపద ఉందంటే దైవ సంపద ఉన్నది. వారి దగ్గర ఏముందంటే వేద సంపద ఉంది. వారి దగ్గర ఏముందంటే గో సంపద ఉన్నది. ఇంకా అంతకంటే ఏం కావాలండి? పాలిచ్చే ఆవులు పక్కన ఉన్నాయి, తర్వాత జ్ఞానాన్ని ఇచ్చే నిలయం పక్కన ఉన్నది, అన్నిటినీ నడిపించే దైవం వారి హృదయంలో ఉన్నది. ఎందుకంటే టెన్షన్ ఉంటుంది, ఉదయం అందరిలా పడుకోలేం. ఒక దేవాలయం నడపాలంటే అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం ఉన్నా ఒక హోటల్ లాంటిదే. ఒక హోటల్ ఎలా ఉంటుంది? అందరు రాకముందే మనం లేచి అన్ని రెడీ చేసుకోవాలి. అందరు వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపటికి రెడీ చేసుకుని అప్పుడు పడుకోవాలి. ఈ కాలంలో వెంటనే మళ్ళీ మెలకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఒక దేవాలయం నడపటం అంటే కూడా చాలా కష్టం. అటువంటిది ఆయన డబ్బుతోటి కొనుక్కున్నాడు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆ రాముడికి ఒక నిలయాన్ని కట్టాడు. ఇది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఇట్లాంటివి జరగవు. కాకపోతే ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఇది అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కది ఇప్పుడు చక్కగా వారు అనుకున్నారు లేదు కానీ మన శంకర్ గారు రఘునందన్ గారు ఇక్కడ ఇది కట్టడం తోటి ఆ ఆలయానికి ఇది కళ్యాణ మండపం కూడా అయిపోయింది. సీతారాములు కళ్యాణం చేయాలంటే ఇప్పుడు ఎక్కడ చేయాలి? ఇదిగో ఇదే వేదిక మీద సీతారాములు కళ్యాణం చేయాల్సి వస్తుంది. తర్వాత ఏదైనా ఒక శివరాత్రి, మాస శివరాత్రి వచ్చిందంటే ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ పెట్టుకోండి. శివరాత్రి వచ్చినప్పుడు రుద్రాభిషేకం పెట్టుకుని అఖండంగా శివనామం చేయిస్తూ ఆ రోజు రాత్రంతా కూడా జాగార కార్యక్రమం చేసుకోవడానికి ఒక గొప్ప నిలయం తయారైంది. అంటే ఆలయానికి ఇంకొకటి తోడైంది, బలమైంది. ఇక్కడ వేద సంస్కృతి పెరుగుతుంది ఎంతో మందికి. ఇంకోటి ఏంటంటే మనం చాలా తప్పు పని చేస్తాం. వివాహాలు చేసేటప్పుడు ఇది వరకు దేవాలయాల పక్కన ఉండే కళ్యాణ మండపాల్లోనూ మంచి మంచి కళ్యాణ మండపాల్లోనే చేసుకునేవారు. కళ్యాణ మండపాలు అంటే కళ్యాణ మండపాలే, పేరు కూడా అలాగే కళ్యాణ మండపం. అంటే ఈ వివాహాలు జరగటానికి ఇవన్నీ. ఎందుకంటే వివాహం అనేది ఒక గొప్ప యాగం. ఆ యాగాన్ని జరిపించేటటువంటి మండపం అది. ఆ భూమికి ఆ బలం పెరుగుతుంది.
ఇప్పుడు పెద్ద పెద్ద రిసార్ట్స్లో చేస్తారు, అందుకే చాలా చెప్పుకోలేను ఎందుకంటే అన్ని భాగవతాలు అక్కడే నడుస్తూ ఉంటాయి రిసార్ట్స్లో పెళ్ళిళ్ళు చాలా ప్రమాదకరం. కళ్యాణ మండపాలు ఇప్పుడు మనకి చాలా వచ్చాయి, గార్డెన్స్ వచ్చి ఆ గార్డెన్స్లో చేసుకోవచ్చు. అలాగా వారు చేసేటటువంటి గొప్ప పని ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఈ వీధిలో ఎక్కడైనా తిరగాలని పలానా రామాలయం ఉందా అండి, ఆ రామాలయం వెనకాల వైపు వెళ్ళి ఇంకో కొంత ముందు వెళ్తే వెనక వీధిలో మా ఇల్లు ఉందని చెప్పుకుంటారు. ఆ రోజులు వస్తాయి. దేవాలయం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాను రాను కాలనీ పెరుగుతుంది, కాలనీ పెరిగాక దేవాలయం యొక్క వైభోగం పెరుగుతుంది, మీ కష్టం యొక్క బలం అప్పుడు కనబడుతుంది. తృప్తి మన ఇంటికి 10 మంది వచ్చి భోజనం చేసి వెళ్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఒక శ్రమకి ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఈ కిటకిటలాడుతూ ఉంటుంది చూడండి. రానున్న రోజుల్లో దేవాలయాలకి చాలా పెద్ద పీఠం వేస్తారు జనాలంతా కూడా. ఎందుకంటే మనశ్శాంతి ఎవరికి లేదు. మనశ్శాంతి ఎక్కడ ఉంటుందంటే దేవాలయంలోనే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. చెంచల్గూడ జైలు ఎంత పెద్దగా ఉన్న విశాలంగా ఎవడు అక్కడికి వెళ్ళాలనుకోడు. దేవాలయం ఎంత చిన్నదైనా బండి వెళ్ళకపోయినా దిగన్న నడిచి వెళ్ళాలని అనుకుంటారు. అందుకే దేవాలయానికి అంత ప్రాధాన్యత ఉంది సొసైటీలో. అది ఇంకా ఇట్లాంటి వాళ్ళు నడపటం వల్ల దాని యొక్క గౌరవం పెరుగుతుంది. ఎవరెవరో దేవాలయం నడుపుతున్నారంటే కాదు, సంతోష్ లాంటి వాళ్ళు దేవాలయం నడుపుతున్నారంటే దాని గౌరవం పెరుగుతుంది. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకి వేద విద్య అంటే చక్కటి వైదిక క్రియలు చేయించేటటువంటి జ్ఞానం ఉన్నది, అందరినీ కలుపుకుని పోయేటటువంటి గుణం ఉన్నది, మంచిగా మాట్లాడేటటువంటి స్వరం ఉన్నది, చక్కగా పాడగలుగుతారు. అలాగే ఇక్కడ ఈ గుళ్ళో కూడా ఇంకా గొప్ప గొప్ప కైంకర్యాలు బిగిన్ చేయటం ప్రారంభిస్తే మాసోత్సవం, పక్షోత్సవం ఇట్లాంటివి రకరకాలవి చేస్తుంటే దేవాలయం యొక్క బలం పెరుగుతుంది. తద్వారా ఈ విలేజ్ ఈ కమ్యూనిటీకి అంతా కూడా బలం పెరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేస్తూ మా ఎంఎస్ రామారావు ట్రస్ట్ కూడా వారి వెంట ఎప్పుడూ ఉంటుంది. ఎట్లాంటి కార్యక్రమానికైనా మా రకంగా అన్ని రకాలైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అంతే అండి. ఎందుకంటే నేను ఎన్నో దేవాలయాలు చూసా కానీ రామభద్ర క్షేత్రం అనేది ఇట్లాగే కనబడుతుంది. ఎక్కడ రామాలయం అని అంటారు కానీ రామభద్ర క్షేత్రం పేరుకు తగ్గ. అలాగా వారికి కూడా నేను కూడా చెప్తున్నాను, ప్రతి ఏటా మీరు ఎప్పుడైనా ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం కింద టెంపుల్కి మా సుందరకాండ సప్తాహం పెట్టుకోండి. మంచి మంచి దాని మీద వచ్చే ఫండింగ్ అంతా కూడా టెంపుల్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉంటే సంపదకు లోటు ఉండదు. ఆ రాముడు ఎక్కడుంటాడో ఆయనే ఐశ్వర్య రూపం కనుక మీకు రెండూ తోడుంటాయి. మా వంతు సహాయం ఎప్పుడూ ఆలయానికి ఉంటుందని తెలియజేస్తూ శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, శుభం భూయా. జై శ్రీరామ్. వేదిక మీద ఇంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ మధ్యన మాట్లాడేటటువంటి అదృష్టం కూడా నాకు కలిగినందుకు ధన్యుడిగా తెలియజేస్తూ జై. శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా వారి యొక్క సందేశంతో పాటు ఎప్పుడు రామభద్ర క్షేత్రంతో ఈ కుటుంబ సభ్యులతో మేము కూడా ఉన్నాం అని చెప్పి వారు చెప్పడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారు చెప్పినట్టు దేవాలయం ఎంత చిన్నగా ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలని అనుకుంటాం, ఇష్టపడి వెళతాం. ఎందుకంటే ఆ ప్రశాంతత, అక్కడ ఉండేటువంటి మహిమ అట్లా ఉంటుంది. ఇక వేరే ప్రదేశాలు ఎంత పెద్దగా ఉన్నా మనం అక్కడ వెళ్ళడానికి ఇష్టపడం. చాలా అద్భుతంగా అంటే పూర్వం మా అన్నయ్య కూడా ఇందాక అదే చెప్పారు, దేవాలయమే విద్యకి, వైద్యానికి, విజ్ఞానానికి, భోజనానికి అన్నిటికీ దేవాలయమే ఒక మూల కేంద్రంగా ఉండేటువంటి వ్యవస్థ సనాతన భారతీయ వ్యవస్థ. చాలా అద్భుతంగా వారు చాలా చెప్పారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ బ్రదర్స్గా చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రాఘవాచారి గారు, శేషాచారి గారు, వాళ్ళ బ్రదర్స్ చాలా ఫేమస్. రాఘవాచారి గారు వారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పర్వాలేదు, రాండి, ఏం పర్వాలేదు. హైదరాబాద్ బ్రదర్స్గా వారికి అందరూ ఒకసారి కరతాళధ్వనులతో మీరు స్వాగతాన్ని చేయవలసిందిగా. బ్రహ్మశ్రీ కొరడే సుధీర్ శర్మ గారు, వారాహి పీఠం, అటు ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఇటు భాగ్యనగరంలో కానివ్వండి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొరడే సుధీర్ శర్మ గారు.
మా హైదరాబాద్ బ్రదర్స్ గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొరటి సుధీర్ శర్మ గారు కూడా చాలా గొప్ప ధార్మికమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నటువంటి పండితులు. ఇప్పుడు గురు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఇది మా అన్నయ్య ఎప్పుడు చెబుతూ ఉంటాడు, రాముడి యొక్క పట్టాభిషేకం చేసినటువంటి పీఠం ఎటువంటిదండి అంటే ఔదుంబర పీఠం అని చెప్పి రామాయణంలో ఉందని ఆయన భాష్యం చదివి చెప్పాడు మా సంతోష్కి ఒకసారి. అంటే మేడి చెక్కతో చేసిన సింహాసనం మీద రాముడు కూర్చుంటాడు. సరే మేము ఇక్కడ కూర్చుంటే అంత రామాయణము, దాని మీద రకరకాల విమర్శలు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చెప్పారు, రంగనాథ రామాయణం ఏముంది, మొల్ల రామాయణం ఏముంది, రామచరిత మానస్లో ఏముంది, ఆనంద రామాయణం ఏముంది, భాస్కర రామాయణం ఏముంది, జ్యోతిష రామాయణంలో ఏముంది, ఇవన్నీ మేము కూర్చున్నప్పుడు దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఎవరన్నా ఏదైనా విమర్శించినా దాని మీద వాళ్ళు బాణం వేస్తే మేము 10 బాణాలు వేసేటువంటి శక్తి మా గురువు గారు, మా నాన్నగారు మాకు అట్లా ఇచ్చారు. కాబట్టి అవన్నీ డిస్కషన్స్ ఇక్కడ జరుగుతుంటాయి ఏదో కూర్చొని భోజనం చేస్తూనో ఉన్నప్పుడు. రామాయణంలో రాముడి యొక్క సింహాసనం మేడి చెక్క, మనందరికీ తెలుసు ఔదుంబరం శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని మనం ఎక్కడ మేడి చెట్టుకు నీళ్లు పోసినా అక్కడ ఒక నమస్కారం చేసినా దత్తాత్రేయ స్వామిని పూజించినట్టు, రావి చెట్టును పూజిస్తే సాక్షాత్తు నారాయణ్ణి పూజించినట్టు, వేప చెట్టును పూజిస్తే లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లు మనందరికీ తెలిసిన అంశాలే ఇవన్నీ కూడా. కదంబ వృక్షం సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం. ఆ వృక్షాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మేము 2017లో మానస సరోవరం కైలాస పర్వతం ప్రదక్షిణ చేసి వచ్చాం మేమిద్దరం, మా అన్నయ్య నేను. అక్కడి నుంచి ఒక రుద్రాక్ష చెట్టు తెచ్చి రామభద్ర క్షేత్రంలో ప్రతిష్టాపన చేశాం. అది ఇప్పటికీ అద్భుతమైన రుద్రాక్ష కాయలు ఇట్లా వేపకాయలు ఎట్లా పడుతున్నాయి అట్లా పడుతున్నాయి. మొన్ననే అవి 108 రుద్రాక్షలు, త్రిముఖి రుద్రాక్షలు సేకరించి రాముల వారికి పూజా కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యలో చేసుకున్నాం. అట్లా జమ్మి చెట్టు ఉంది. ఇట్లా అనేకమైనటువంటి దేవతా వృక్షాలని, బిల్వ వృక్షాలు, ఏకబిల్వం అందులో ప్రధానంగా, తులసిలో కృష్ణ తులసి, అన్ని రకాల తులసులు, ఇవన్నీ కూడా ఇక్కడ మన రామభద్ర క్షేత్రంలో ఉన్నాయి. ఆ మేడి చెక్కతో ఈ చేయించినటువంటి దీని మీద కూర్చోబెట్టి డాక్టర్ శ్రీనివాస్ గారికి సన్మానం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మా హైదరాబాద్ బ్రదర్స్ మేము నార్త్ కెరోలినా రాష్ట్రంలో ర్యాలీ అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద దేవాలయం కడుతున్నారు. అక్కడ కచేరీ ఇచ్చారు. మేము అక్కడ మాది ప్రవచనం జరిగింది 3 రోజుల పాటు. లలిత కృష్ణ శర్మ గారు అనుసంధానం చేసినటువంటి కార్యక్రమం అక్కడ మాట్లాడడం చాలా సంతోషం. వారిని శ్రీనివాస్ గారిని ఈ ఆసనం మీద వచ్చి కూర్చొని మీరు వచ్చి కూర్చుంటే మేమందరం కూడా సత్కార కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఈ కార్యక్రమానికి ప్రారంభం నుండి మా శైలజమ్మ, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి సారు, అదేవిధంగా సాయిబాబా గారు, జయచంద్ర గారు, వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. చంద్రశేఖర్ యాదవ్ గారు ప్రధానంగా ఈ హాల్ ఇంత అందంగా కావడానికి కారణం లబ్ధానంద సరస్వతి స్వామి వారి దివ్యాశిస్సులు. మా రఘునందన్ రావు సార్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ గారిని, అదేవిధంగా ప్రసాదరావు సార్, ఒక్కసారి ప్రసాదరావు సార్, కళాధర్ రావు సార్, అదేవిధంగా కాత్యాని అమ్మ కుటుంబ సభ్యులు, మా విల్లాస్ పక్కనే ఉన్నాయి జ్యోతి అమ్మ, అందరికీ పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ రామానుగ్రహం కలగాలని. సాయిబాబా గారు రావాలి. మంత్రంతో మీరు ప్రారంభం చేస్తారు. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః
విప్లో గదయమాన్ సత్య ఈయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిరచ్చనాలక్షణం ఆదివ్యాధిరం నృణాం శ్రీపండితం వందే విప్రస్తే పాదపంకజం యావతే వై దేవతాః సర్వవేదైః బ్రాహ్మణే వదంతి దస్వాహాస్తం యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాస్తి కంఠే విద్మయే దేవా ఏవ దేవాస్తి నామి ఆత్మం బ్రాహ్మణోత్తం భవత్యతే జాయమాస్మిన్వాస్తే రాజన్యే సత్యశ్చో మహానభోజాయతాం గోత్రే మనోజయం మారుతవేగం యుగేంద్రియం బుద్ధిమతాం మరిష్టం ఆనాత్మజం మాననయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆంజనేయం మహావీరం బ్రహ్మావిష్ణుమాత్మనం మరునార్కప్రశంకాంతం రామదూతం నమామ్యహం. సాక్షాత్తుగా ఆంజనేయ స్వామిని దర్శించినట్టుగా మనం భావన కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారిని మనం దర్శించుకుంటున్నాము. ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క నా యొక్క అనుభవం ఏమిటంటే, కరోనా వచ్చినప్పుడు 8 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. రోజు ఈ యొక్క ఎంఎస్ రామారావు గారి యొక్క సుందరాకాండ విని ఆ రోగం తగ్గిపోయిందండి. ఆ యొక్క మహిమ అటువంటిది, ఆ సుందరాకాండ యొక్క ఎంఎస్ రామారావు గారిది ముఖ్యంగా. కాబట్టి అక్కడ సాక్షాత్తుగా ఔషధీమయమైనటువంటి యొక్క ఆ శరీరం వారిది ఔషధమయమైనటువంటిది. వారికి చేయడం వల్ల జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. చాలా సంతోషం. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా సంతోషం, చాలా సంతోషం. శ్రీనివాస్ గారి చేత శ్రీనారాయణ శర్మ గారికి సత్కారం చేయించవలసిందిగా కోరుతున్నా. శ్రీనారాయణ శర్మ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సుధీర్ శర్మ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సుధీర్ శర్మ గారికి రఘునందన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
రఘునందన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ప్రసాద్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారికి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కళాధర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళాధర్ రావు గారిని, శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళాధర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శంకర్ గారు, శంకర్ గారిని